అప్పుడు గురువు దాని ద్వారా ప్రయత్నం పనిచేయటం అనేటువంటి మొదలుపెడతాడు. అప్పుడు ఏమిటవుతుందంటే ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి మళ్ళీ ట్రావెల్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అది దూర ప్రయాణం అనేటటువంటి 9వ ఇంట్లో. దూర ప్రయాణాలన్నీ కూడా 9వ ఇంటి వల్ల తెలుస్తాయి మనకి. ముఖ్యమైన దూర ప్రయాణం ద జర్నీ ఆఫ్ ద సోల్ ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ కమ్. దాన్ని స్పిరిట్ అనే పేరుతో పిలుస్తారు, దాన్ని ఆత్మ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. శ్రీకృష్ణుడు నేను అనేటటువంటి పేరుతో పిలిచాడు. దాని దగ్గర ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే మార్గం సుగమమైనటువంటి మార్గం ఉంటుందో అది గురువు చెప్తాడు 9వ ఇంట్లో ఉంటుంది. 9 దేని బట్టి తెలుస్తుంది? పాస్ట్ ఇంత పూర్వం మనం చేసినటువంటి భాగ్యం దేనివల్ల వస్తుంది? పూర్వం మనం చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో వాటి బట్టి తెలుస్తుంది. అంచేతే 1వ ఇల్లు నీ ఫిజికల్ బాడీ అయితే, 5వ ఇల్లు నీ పిల్లలైతే, 9 నీ పూర్వం ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు తాతలు అక్కడి నుంచి వచ్చేటటువంటి. యోగం స్టార్ట్ చేసాం సార్ మధ్యలో పోయిందంటే ఇహానికి పహానికి పోతాం కదా అని వచ్చింది. మీనా మళ్ళంటూ వెళ్ళాడు కృష్ణుడు, అర్జునుడు ఒకటి అడిగాడు కృష్ణుడు, ఇటు పోతావు కదా ఏమో అన్నాడు. భోజనం చేసామనుకో కొంచెం సగం అన్నం కనుక అంతలో ఆకలి తీస్తుంది కదా అన్నాడు. ఎంతవరకు యోగం చేసావు అంతవరకు పనిచేస్తున్నాడు, వచ్చే జన్మ అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాడు. కొంతమంది కూర్చోగానే సిద్ధి వస్తుంది, కొంతమందికి 5 ఏళ్లలో అన్ని సమస్యలు వస్తాయి, కొంత 10 ఏళ్ళు వస్తాయి. అది ఏం చేస్తారు? పూర్వజనం బట్టి తెచ్చుకుంటారు. ఈ జనం మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఇదంతా వచ్చే జనం పట్టుకెళ్తాం. జనం ఉంటే నమ్మేటటువంటి వాళ్ళకి, లేనటువంటి వాళ్ళకి ఏదీ లేదు. వాళ్ళే చార్వాకులు అనేటువంటి చార్వాక సిద్ధాంతం వాళ్ళని అంటారు. వాళ్ళు ది డ్రిఫ్ట్ అవే అండ్ దెన్ ది డై. లాస్ట్ పోయే టైంకి ఎందుకు పని రాకుండా రాపోతారన్నమాట, వెల్డింగ్నెస్ లో పోతారు. సవా చేసుకుంటూ పోతే పూర్వజన్మ ఒకటి ఉన్నది, ముందు జన్మ ఒకటి ఉన్నదని నమ్మకం కలిగితే మనం దాని మీదే బేస్ చేసి అస్ట్రాలజీ అంతా దాని మీద ఉంటుందని మీకు ఎప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఒకే తండ్రికి ఒకే తల్లికి 4 కొడుకులు పుట్టి, ఒకే హాస్పిటల్లో ఒకే రూమ్లో కానీ పుట్టి, ఒకే స్కూల్లోనే ఒకే కాలేజీలో కానీ వాళ్ళు చదివించి 4 రకాలుగా ఉంటారు. ఒకరికి ఎవరికి ఏ సంబంధం ఉండదు. మనం ఇచ్చే ట్రైనింగ్ పిల్లలు మారుస్తుందనేటటువంటి తుక్కు ఐడియా. లోపల ఉండే సంస్కారం కొంత పాలిష్ చేస్తుంది తప్ప మనం చేసేటటువంటి లోపల సంస్కారం ఏదైనా ఫ్లోర్ అవుతుంది. దాన్ని వాడి నేచర్ అంటారు. దాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఒక్కడికి ఒకటి ఉంటుంది, గురువు ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఈ జాతకంలో పెళ్లి లేకపోయినా పెళ్లి చేయగలడు గురువు. ఈ జాతకంలో ఏవి లేకపోయినా సరే గురువు సాధించగలడు. పిల్లలు లేకపోతే జాతకంలో పుట్టించగలడు. ఆ శక్తి సమర్థత గురువు ఉంటుంది. ఆ గురువు మనకి జన్మ దొరుకుతాడా దొరకడా? అసలు గురువు అంటే మనకు నచ్చుతుందో నచ్చదా ఎవడు ఉంటుంది. వీడి గురువులు దోమల గురువులు ప్రతివాడు గురువు అనుకుంటుంటాడు. సాయిబాబా నేనే దేవుడు అంటాడు, బుద్ధి లేదు, ఎర్రబట్లు వేసుకునేవాడు నేనంటాడు దేవుడు. అండ్ ఆయన మాట్లాడే నేను వేరు లెవెల్ వేరు, మనం అర్థం చేసుకున్నాను నేను లెవెల్ వేరు. అంటే ఒక్కరిని తీసుకొచ్చి బయటకు చదివించినట్టుగా అలా చేసా ఎందుకు వచ్చిన కూడా అంటే అలా గిఫ్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని జన్మలు. దీని తర్వాత ఎప్పుడో గురువు కావాలని అనిపిస్తుంది. గురువు లేకుండా ఏ వ్యక్తి బాగా మొట్టమొదటి తల్లి గురువే ఉంటుంది. తిండి పెట్టేది, పాలు ఇచ్చేటటువంటిది, నువ్వు ఆల్ యువర్ ఎక్స్క్రిషన్స్ తుడిచేటటువంటిది తల్లి ఉంటుంది. మాటలో నడక నేర్పేటటువంటిది, తినడం నేర్పేటటువంటిది, మాట నేర్పేటటువంటి మొట్ట తల్లి ఉంటుంది. అది అయిన తర్వాత మాట్లాడిగా వచ్చేస్తాడు. చదివించడం వాడి రెస్పాన్సిబిలిటీ, వాడు తప్పు చేస్తే శిక్షించడం ఇవన్నీ కూడా తల్లి చేయాలి. తర్వాత గురువు వస్తాడు, టీచరు. ఆ టీచర్ వచ్చిన తర్వాత వీడి మనసుకి కావాల్సిన సంస్కారాలు అవి ఇస్తాడు. తర్వాత ఎన్విరాన్మెంట్ ఉంటుంది, విశ్వం అనేటటువంటి దాంట్లో వీడు వెళ్తాడు. వాళ్ళు అతిథులు అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. ప్రపంచం అంతా కూడా వీళ్ళంతా వదిలేస్తారు. ముగ్గురు తల్లి కొన్నాడు, తండ్రి కొన్నాడు పోతాడు. ఆచార్యుడు కూడా కొన్నాడు అయిన తర్వాత నెక్స్ట్ ఆచార్యుడు నెక్స్ట్ శిష్యుల కోసం చూసుకుంటాడు. అమాచారిణ స్వాహ తేడా ఉంటుంది. ఏమిటంటాడు ఆచార్యుడు, నా దగ్గర శిష్యులు నిరంతరంగా వస్తూ ఉండగాక, వీళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తూ ఉండగాక, వీళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తుండగాక అని ఉంటాడు. అదే శిష్యులు అక్కడే కూర్చున్నాయి. కొబ్బరికాయలు వాళ్ళ ఇంట్లో పడిన గుండెకాయలు తెచ్చారు కదా, వాడు గురువు అవుతాడు, లఘు అవుతాడు. వాడు తన దగ్గర నేర్చుకునే శిష్యులు వాళ్ళ విజయం నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇంకా 10 మందికి నేర్పేటటువంటి ఆశ్రమాలు పెట్టుకుని మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ నేర్పుతూ ఉండగాక అనే ఒక ప్రవాహంగా గురువు కోరుకుంటాడు. ఉండే వాళ్ళు అక్కడే వచ్చి స్టకప్ అయిపోయి అలా ఉండిపోవడం అనేటువంటి కూడా కోరుకోడు. గ్రోత్ కంటున్నాడు.
వస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మీరు అయిన తర్వాత ఇంకో బ్యాచ్ వస్తుంది, ఇంకోటి నేర్చుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటివి తరచూ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అది వేద విద్య అంటారు. వస్తుంటారు, నేర్చుకుంటుంటారు, ఇంకో వాళ్ళ వల్ల ఇంకో 10 మంది ఉపయోగపడుతుంటారు. ఈ నోరెత్తుకు చెప్పుకుంటారు 10 మందికి. అట్లీస్ట్ నేను అడిగిన చెప్తారు కదా. ఇంట్లో భార్యకి పిల్లలకి చెప్పలేనటువంటి మొగాడు యూస్ఫుల్ వాళ్ళ లెక్క అని చెప్పారు మాస్టర్ గారు. ప్రపంచాన్ని ట్రైన్ చేయకు, ముందు మీ ఆవిడికి పిల్లలకి కొంచెం మంచి విషయాలు నాకు చెప్పుకున్నారు. వాళ్ళకి ఏమిటి అర్థం అవుతున్నాడు, నీకంటే బాగా అర్థం అవుతుంది. ఇంట్లో భర్త వినకపోతే భర్తకి సదాయించండి అన్నాడు. రోజు మంచి విషయాలు చెప్పి ఏమవుతాడని ఒకటో రెండో అంటుతో ఉన్నాడు. రోజు మంచి క్యాసెట్ వేసి వినుకుంటుంటే ఒకటో రెండో సెంటెన్స్ నచ్చుతాయి. అక్కడ నచ్చడం మొదలు పెడుతున్నాడు. ఎక్కడికో వీళ్ళు వదిలించక్కర్లేదు అన్నాడు. చుట్టూ ఎన్విరాన్మెంట్లో చక్కని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాడు. వాడు అతిథిగా వస్తాడు. ఈ 4 విధాలుగా వచ్చేటటువంటి గురువు సంప్రదాయం ప్రకారం గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, పరమేష్టి గురుభ్యో నమః అనేటువంటి 3 నమస్కారములు ఇస్తారు మనకి. గురువు అంటే ఇందాక నేను చెప్పినటువంటి నలుగురు కూడా గురువులై ఉంటారు. తల్లి, తండ్రి, ఆచార్యుడు. మేమంతా ఆచార్యులు అంటారు మమ్మల్ని గురువులు అనరు. గురువు అంటే ఏ సిద్ధి సాయిబాబావు, ఏ కృష్ణాచార్య గారు, ఏ శివుడు, వాళ్ళు గురువులు. అయిపోయిన తర్వాత అతిథులు అంతా అయిపోయిన తర్వాత, ఈ 4 అయిపోయిన తర్వాత వీళ్ళతో ఉండేటటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో మనం చక్కగా కానీ వీళ్ళ దగ్గర తీసుకుని మన బిహేవియర్లు బాగా ఉండడం మొదలు పెడితే అప్పుడు పరమ గురువు మన ఏడల కరుణ కలిగి వస్తాడు. అప్పుడు గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః. పరమ గురువు ఏం చేస్తాడు, భౌతికమైనటువంటి శరీరంతో ఒకసారి కొన్ని జన్మలకు దర్శనం ఇవ్వకపోవచ్చు. బ్యాక్గ్రౌండ్ నుంచే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు. మీరు చేసే సమస్తము తెలుస్తుంటారు. తెలిసినటువంటి వాడిని పరమ గురువు ఉంటారు. మీరు ఆలోచించే ఆలోచన ఎవరికి తెలియని దాచుకుంటారు. మీరు ఆలోచించే ఆలోచన చిత్రగుప్తుడు అని ఉంటాడు. అంటే లిపికాస్ అంటారు. లిపికాస్ దేవాస అన్ని రాస్తుంటారు ఆకాశంలో. మీ కథ కావాలంటే దాంట్లోకి వెళ్ళి ఇలా చూస్తే మీరు ఇంత పొర ఏం చేశారని ఇష్టంతో ఉంటుంది. అందులోనే మీరు చేసే ఆలోచన ప్రతి తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాం అనుకుంటారు. చాలా కష్టం, మాస్టర్ తెలుస్తాయని కూడా అన్నట్టు. వాడిని చిత్రగుప్తుడు అంటారు. అప్పుడు అన్ని అయిన తర్వాత వాడు జడ్జిమెంట్ డే వచ్చినప్పుడు లెక్కలు వేస్తారు అన్నమాట. ఈ లెక్కలు అంతా ఇంత బాగుందని, ఇంత బాగుంది. దాన్ని బట్టి ఇవన్నీ చేసిన కాబట్టి క్యాన్సిల్, ఇవి కొన్ని క్యాన్సిల్ రకరకాలుగా ఉంటాయి. అదే పురాణాల కాదు తెలుస్తారు. మంచి సత్కర్మలు చేస్తూ పోతూ ఉండేటప్పుడు పుష్కరం అంతా కూడా రైతు అయిపోతుంది. ఆ పరమగురు వచ్చినటువంటి వాడు, ఈ పరమగురు ఎవడై ఉంటాడు, డెఫినెట్ గా పరమేష్టి గురువులో భాగమై ఉంటాడు. గురువు అనేటటువంటి పరబ్రహ్మం ఒక్కడే గురువు, దైవం ఒక్కటే గురువు. ఆ గురువు మనకు ఆకారం కోసం ఒక్కొక్కసారి సాకారమైనటువంటి ఆకారంలో ఇస్తాడు. భౌతికమైన ఆకారంలో ఉండేటటువంటి గురువు ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ గురువుని దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే పరమేష్టి గురువు దొరకడం అన్నాడు. అప్పుడు సమస్తమైనటువంటి జీవరాశుల్లో సమస్తమైన క్షణములలో కాలములో గురువు వ్యాపిస్తాడు. గురువు కానటువంటి టైం, లేనటువంటి టైం అదృష్టవశాత్తు ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్మ సిద్ధిస్తుంది. పొద్దున లేచిన గురువు గారు మొక్కుస్తాడు. పొద్దున లేచిన నుంచి గురువు పనే చేస్తుంటాం. ఆలోచన వస్తే ఆయనకే సమర్పణ చేస్తూ ఉంటాం. చేసే భోజనం ఆయనదే అనుకుంటాం. కొందరు దైవం అనుకుంటారు, కొందరు గురువు అనుకుంటారు. రెండుకి అభేద స్థితే. రెండూ కూడా దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఆ స్థితి వచ్చిన దగ్గర నుంచి ఏమిటవుతుంది, మన జీవితం ఏమిటవుతుంది, ఇంకా మనం డిసైడ్ చేయటం ఉండదు. అంతే కదా అన్నాడు. గురువు డిసైడ్ చేయడం చాలా కష్టం, వదిలిపెట్టడం. చాలా సాక్రిఫైస్ కావాలి. సంవత్సరం గురువుకి సమర్పణ చేయాలంటే అర్జునుడు లాంటి 18 చాప్టర్లు పెట్టింటాయి భగవద్గీతలో. కృష్ణుడైనా భగవంతుడే అని నేను చెప్పినా సరే అయినా చిన్నది ఇలాగైతే అలాగా అని చిన్న డౌట్లు 18 చాప్టర్లు పెట్టింది. అయిన తర్వాత కూడా వాడికి సమర్పణ వచ్చిందో లేదో తెలియదు. లాస్ట్ లో అందరూ పోయిన తర్వాత కూడా వ్యాసుడు దగ్గర ఏడిచాడు. ఇది భగవద్గీత అంతా చెప్పారు కదా, అయిన తర్వాత కూడా ఇంకేమి గడుస్తారు అని అడిగాడు వ్యాసుడు. ఏదైనా ఎంతో చెప్పు కృష్ణుడు వెళ్ళిపోయాడు కాబట్టి మీరు కూడా వెళ్ళిపోండి, అయిపోయింది మీ టైం అని. భాగవతం మొట్టమొదటి రోమస్కంధం ఉంటుంది కదా, ఇంత చెప్పిన తర్వాత అర్జునుడికి వచ్చిందో లేదో అనమాట మనకి. దానికోసం ఆయన ఇంకొక జన్మ తీసుకుని శంకరాచార్యుల వారిగా వచ్చినటువంటి అర్జునుడు అని పేరుతో చెప్తారు పెద్దలు. 31 సంవత్సరాలు యోగదీక్ష తీసుకుని మళ్ళీ నేర్చుకుని మళ్ళీ వెళ్ళాడు. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ నేర్చుకుంటూ వచ్చాడు ఆయన. అలాంటి వాళ్ళకే సమర్పణ రోజు పెడితే మనకు కుట్టుంటాయి. అంతానే పడుతుంది కదా.
ఎంతవరకు ఉంటుందో అంతవరకు గురువు ప్రొటెక్షన్ ఉంటుంది. అప్పుడు ఈ భావములు పనిచేయడం మానేస్తే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. వాడు ఎవరో వీడికుండే వ్యామోహం ఏదైతే ఉంటుందో తగ్గడం వల్ల పడుతుందో బాధ్యత పెరుగుతుంది. కానీ సంసార జీవితం నుంచి మోక్ష మార్గం. దెన్ యూ స్టార్ట్ భార్యల రెస్పాన్సిబిలిటీ. చెప్పాను, ఎంత పూర్వం చెప్పాను, ఎక్కడ చెప్పాను, అంత భార్య అనేటటువంటిది ఆవిడ అనాలిసిస్. హాస్పిటల్కి తీసుకెళ్తే బెడ్లో వీళ్ళు భార్య నీకు భార్య తప్ప, లేకపోతే భార్య ప్రపంచానికి భార్య వాళ్ళు. ఆ భార్య అనే భావం మళ్ళీ తొలగడం మొదలుపెట్టి అందులో ఉండే అంతర్యాన్ని కనిపించడం మొదలుపెడతాడు. పుత్రులో ఉండే అంతర్యాన్ని కనిపించడం మొదలుపెడతాడు. అందులో ఉండే గురువు ఈ భార్యను ఎందుకు ఇచ్చాడు, ఈ పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు, వీళ్ళు ఎవరైనా నా బాధ్యత ఏంటి, నేను ఏం నేర్పాలి, ఈ తల్లిదండ్రులకి ఏం సేవ చేసుకోవాలి, అన్నదమ్ములకి ఏ సేవ చేసుకోవాలి, నా దగ్గర ఉండే బాస్ బుద్ధి తిట్టాడు అనుకోండి, అయినా వాడి ఎడల దయ కనిపించాలి. రావట్లేదు అయితే ఇవేం పెంచాడు, కావాల్సిన డబ్బులు వస్తాయి, ఆరోగ్యం బాగానే ఉంటుంది, అనుభవంతో బాగానే ఉంటుంది, తల్లితో బాగుంటుంది, పిల్లలతో బాగుంటుంది, శత్రువులు లేకుండా పోతారు. చెప్పండి, శత్రువులు ఎలా ఉంటారు, బాధ్యత బాగానే ఉంటుంది. ఎవరు అడిగాను నన్ను, మీ జాతకం నన్ను చూస్తే కొన్ని భావనలు నందు ఏవి గ్రామాలు కానీ ఉండవు, లేకపోతే ఏమిటండి ఏం ఉండవు అనమాట. వాటి ఒక బాగా చేశారు పాస్ట్ భర్త, దాని గురించి పెద్దగా సతాయించుకునేది ఏమి ఉండదు. ఏ రాశి ఏ భావంలో కానీ శని ఉన్నాడు సత్యనమాట మీరు, అది ఏ సంవత్సరం ఆ భర్తలు అటెండ్ అవ్వాలి. ఏ భావం నందు చంద్రుడు ఉన్నాడో ఆ భావాన్ని అటెండ్ అవ్వాలి. చంద్రుడు శని ఏ భావములు ఎంత ఉన్నారో ఆ భావనకు సంబంధించినటువంటి వర్క్ కోసం పూర్వజన్మకు సంబంధించినటువంటి కొంత కర్మ న్యూట్రలైజ్ చేసుకోవడం పుట్టారని గుర్తుపెట్టుకోండి. ఈ చంద్రుడు శని ఎక్కడున్నారో చూసుకోండి. దానికి సంబంధించిన వర్క్ మీరు ఇష్టమైనా లేకపోయినా దానికి సంబంధించినటువంటి వర్క్ కోసం పుట్టారు, అది కర్మ న్యూట్రలైజ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ తరచూ మీకు వస్తూ ఉంటాయి. వీటిలో లేవు, ఏ గ్రాములు లేవు. ఆ లేనిటువంటి గ్రాముల భావాలు పెద్దగా ఆ జీవితంలో ఇంపార్టెంట్గా ఉండవు. 7th హౌస్లో ప్లాట్ లేవనుకోండి, ఆ ముగ్గురితో పెద్ద ఉండదు, ఏదో టైం వెళ్ళిపోతుంది, బాగానే ఉంటాడు, వాడు ఉంటాడు, మనం ఉంటే పెద్ద ఇంపార్టెంట్ ఉండదు ఇన్సిడెంట్. 7th హౌస్లో మార్స్ శాటర్న్ ఏదో ఉంటే అమ్మాయిని లవ్ చేసి బతిన ప్రేమికుడు అయిపోయి గొడవలు అయిపోయి తర్వాత అయిపోయి అలా ఏదైనా ఉంటుంది అన్నమాట. లేకపోతే భార్య వీడు మధ్యలో భార్యతో సంసారం చేసుకుంటే భార్య పోయి దాని మీద వీడు దుఃఖించి ఏడ్చి ఇలాంటివి ఉంటాయి. ఏది లేనప్పుడు ఏమవ్వన్నట్టు అది బాగుంటే వాడే బాగా ఉంటాడు, లాస్ట్ వరకు మెల్లిగా బాగా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అంటే ఏ భావం నందు అయితే గ్రహం ఉండో ఆ భావం ఎక్కువగా జీవితం నందు చాలా చూపించదు ఎక్కువగా. దేని అయితే శని కానీ చంద్రుడు కానీ ఉంటారో ఆ భావములు పూర్వకర్మకు సంబంధించిన భావములే ఉంటాయి. పొరపాటున 9th హౌస్లో కానీ ఉంటే అన్నాడు, ఆ గురువుని వీడు సతాయించి ఆ గురువు వీడి వల్ల కష్టాలు పొంది ఇలాంటివి జరుగుతాయి అన్నాడు. 9th హౌస్ గురువు మళ్ళీ వస్తామా అందరించి దశమం భావాలు మనం పరిచయం చేసుకుంటున్నాం. వీటి గురించి డీటెయిల్గా తర్వాత వెళ్తాం మనం. ఒక్కొక్క భావాన్ని ఆది పప్పులు వెళ్తాం. తర్వాత రాజ్యం అంటారు. రాజ్యం సంపాదిస్తాం లేదు, రాజ్యాలు లేవు, రాజులు కూడా లేరు, అంత మంత్రులు తప్ప రాజులు ఎవరు లేరు. వాళ్ళు 10th హౌస్ రాజ్యం అంటే ఏంటి? హౌ పీపుల్ టాక్ అబౌట్ యూ, హౌ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ అవుట్ సైడ్ ఇన్ ద వరల్డ్, హౌ యూ ఆర్ అప్రిషియేటెడ్ ఇన్ ఆబ్జెక్టివ్ వరల్డ్. ఇది ఆబ్జెక్టివ్ లివింగ్ ఏదైతే ఉంటుందో 10 మంది మీ గురించి చేయాలనుకుంటారో, 4 మీ గురించి చేయమనుకుంటారు. ఏ పని చేయటం వల్ల మీకు 10 మంది రికగ్నేషన్ వస్తుందో, ఏ పని చేయటం వల్ల 10 మంది మీరు తిట్లు తింటారో, ఏదైనా సరే. అంచేత ముఖ్యంగా దీన్ని కర్మ జీవం అని పేరుతో బ్రహ్మేడు పిలిచాడు. కర్మ జీవము అంతకన్నా చక్కనైనటువంటి ఎక్స్ప్లెనేషన్ చేయగలిగేటువంటి వర్డ్ లేదు. ఏ కర్మ వల్ల పూర్వం వచ్చినటువంటి ఏ కర్మ వల్ల మీరు ఏ వృత్తి చేయటం వల్ల మీ జీవనం గడుస్తుంది అనేటటువంటి విషయం వల్ల తెలుస్తుంది. మోడల్ లాంగ్వేజ్ యువర్ ప్రొఫెషన్ సింపుల్గా చెప్పాలంటే. ఉద్యోగం చేస్తాడా, వ్యాపారం చేస్తాడా? వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం చేస్తే ఏ ఉద్యోగం చేస్తాడు?
వ్యాపారం ఉద్యోగం చేయకుండా పెత్తనం చలాయిస్తాడా? లేడీస్ ఒక్కడే చేయకూడదు, ఉద్యోగం వ్యాపారం లేకుండా మూడు మీద పెత్తనం సంపాదించి ఇది చేసేదంటే వాళ్ళకే చెందుతుంది. బాగా 10,000 బాగా పడుకుని సచ్చేది వాళ్ళు చేస్తున్నట్టు అందరికీ చావట్లు పెట్టి డబ్బులు చేస్తున్నాడు, హ్యాపీగా వాడి మీద పత్రం చదువుకుని కొనుక్కుంటూ ఉంటుంది మన హాయిగా. 10th house is about your profession. How you express yourself into outside world. ప్రపంచమునకు మీరు ఎలాగ ఎక్స్ప్రెస్ అవుతారు. 10th house చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయనుకోండి, 10 మంది చాలా మంచివాడండి అని చెప్పుకుంటారు. 10th house జూపిటర్ ఇలాంటివేమో ప్లానెట్స్ ఉంది. 4th house మార్స్ సాటర్న్ అన్నీ ఉన్నాయనుకోండి, మహాత్ముడు అని చెప్పుకుంటారు. కానీ అసలు 4th house అంటే ఏం చెప్పుకోవాలి, డీపర్ మోస్ట్ దమ్ములో కొడతాం, లోపల మాత్రం దమ్ములో అన్ని ఎగపని చేస్తాడు. లాస్ట్ ఏజ్ లో 50 years ఎంత అయిపోయిన తర్వాత స్కామ్లా బయటకు వచ్చి స్కామ్స్ అని బయటకు వచ్చి వాడి పేరు అయిపోయిన తర్వాత అయిపోతుంది. ఏంటంటే 4th house ఇస్ ఫస్ట్ హౌస్ చైల్డ్హుడ్, ఎర్లీ 4th house ఎండ్ ఆఫ్ ది లైఫ్, 10th house యువర్ మిడిల్ ఏజ్. 7th ఏజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ టైంలో ఉండేటటువంటి ఏజ్ అనమాట. 4 quarters కింద కానీ డెవలప్ చేసుకుంటే మీరు పుట్టినప్పుడైతే ప్రథమ భావం అయి ఉంటుంది, మీరు పోయేటప్పుడుదేమో 4వ ఇల్లు అవుతుంది. భార్యతో ఉండేటటువంటి సంసార జీవనం సేన అవుతుంది. మీ ప్రొఫెషనల్ లైఫ్ మిడిల్ ఏజ్ లో వచ్చేటంతా 10th house వస్తుంది. కాక తల్లిదండ్రులలో ఎవరి పతనం చెల్లుతుందో వాళ్ళు 10th house వాళ్ళు తెలుస్తుంది. అంటే మీ నాన్న అమ్మల్లో నాన్న వాటి అమ్మ వింటుందో అమ్మ వాటి అమ్మ వింటుందో మీరు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు అమ్మ మాట నాన్న వింటూ ఉంటే 10th house అమ్మకు చెప్తుంది, 4th house తండ్రి తెలుస్తుంది. రివర్స్ అయితే తండ్రి మాట తల్లి వింటూ ఉంటే 10th house తండ్రి తెలుస్తాడు. మామూలుగా సంప్రదాయం అనేది తండ్రి. చాలా ఇళ్ళలో పాపం ఇంకా ఆడకూతులు పాపం ఇంకా అమాయకులు కాబట్టి అమ్మూలు మాట విరుద్ధం వేసి ఉంటారన్నమాట. అంచేత తండ్రి ఇండికేట్ అవుతాడు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి భావం ఇది. ఈ భావం గురించి కర్మాజీవం గురించి మనం ప్రత్యేకము వేరే చెప్పుకుంటాం. ఒక్కొక్క నవాంశలో గ్రహం ఉన్నప్పుడు ఏ వృత్తి అవుతుంది, ఒక్కొక్క గ్రహం ఇందులో ఉండేటప్పుడు ఏ వృత్తి అవుతుంది, దాని నుంచి మనం 2-3 లెక్చర్లు చెప్పుకుంటాం. తర్వాత ఏం చేద్దామంటే ప్రొఫెషన్ గురించి చెప్పుకునేటప్పుడు 10th house చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 2వ ఇంటి ద్వారా మీకు 7 వస్తాయి, అందుకని చెప్పుకున్నాం. ఏం డబ్బులు వస్తాయి, ఎన్ని వస్తాయి తెలుస్తాయి. 6వ ఇంటి ద్వారా మీ కింద ఎవరు పని చేస్తారు, సర్వెంట్స్ అవుతారు, దానివల్ల వస్తాయి. 10వ ఇంటి ద్వారా ఏది చేయడం వల్ల ఇవన్నీ వస్తాయి. ఈ 2, 6, 10 houses మీ ప్రొఫెషన్ డిసైడ్ చేస్తాయి. అసలు డబ్బులు వస్తాయా రావా, 2 ఇంట్లో వస్తుంది. ఎవరి దగ్గర పనిచేయడం వల్ల ఎవరు పనిచేయటం వల్ల అనేటువంటి చాలా హారోస్కోప్లో 10th house ఆల్సో ఇండికేట్స్ యువర్ బాస్. తండ్రి, గురువు, బాస్ కూడా 10th house వల్ల తెలుస్తారు. అధికారము మీ మాట చెల్లుతుందా లేదా ఇవన్నీ కూడా 10th house వల్ల తెలుస్తుంది. హౌస్లో ఏ గ్రహం ఉన్నా సరే మంచిది. దానివల్ల వస్తుంది. 10th house కానీ శాటర్న్ కానీ ఉంటే 30 ఏళ్ళప్పుడు ఏంటవుతుంది, ప్రతి 30 ఏళ్ళకి లైఫ్లో చేంజ్ వస్తూ ఉంటుంది. ఉన్నదంతా సమస్తం పోయి మళ్ళీ వస్తూ ఉంటుంది. నెపోలియన్ బోనపార్టీ 10th house శాటర్న్ ఉండేది. మొత్తం అంతా పోయి జైలు పెట్టేస్తారు ఫస్ట్ సైడ్, తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాజ్యం అవుతాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ పోతుంది, మళ్ళీ తర్వాత ఏమో చక్రవర్తి అయిపోతాడు, మళ్ళీ పోతుంది, వాటర్లో వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. 30 ఏళ్ళ సైకిల్ ఆపరేట్ అవుతుంది. 30 ఏళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మొత్తం అంతా టీమ్ చేసి మళ్ళీ ఇస్తాడు అనమాట. అది తప్ప మిగతా ఏదైనా సరే 10th house కానీ మూన్ కానీ ఉండేటటువంటి వాళ్ళు చాలా ముడిగా ఉంటారు. అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకండి. 2.5 రోజుల్లో ముడిపడిపోతుంది, ఒకసారి 2.5 గంటలు మారిపోతుంది. స్వక్షేత్రం కానీ ఉచ్చి కానీ కాకుండా 10th house కానీ మూన్ ఉంటే యూ కెన్ బి వెరీ ష్యూర్. అది కానీ అలాంటి కానీ మీరు చేసుకుంటే 16 రకముల మనస్సు గల భార్యని, అంటే 16 lives చేసుకున్నట్టు లెక్క మీరు. అంటే ఇవాళ ఉన్నది రేపన్నది 3, రేపన్నట్టు ఇలా ఉన్నాడు కానీ మళ్ళీ అమావాస్య పోయింది కానీ అయిపోతుంటాయి అనమాట. 10th house మూన్ కొంచెం ఒకవేళ మగాళ్ళకు ఉంటే ఏ ఒక్క చోట 2.5 సంవత్సరాల కంటే ఉండేవాళ్ళు.
ట్రాన్స్ఫర్, లేదా ఉద్యోగం పోవటం, మారిపోవటం. 10th హౌస్లో సన్ కానీ మార్స్ కానీ ఉంటే వాళ్ళకి చక్కనైనటువంటి రికగ్నిషన్ ఉంటుంది సోషల్ లైఫ్లో. జూపిటర్ ఉంటే సుఖపడతారు, వీనస్ ఉంటే వస్తు వాహనములు అవన్నీ కూడా బాగా సమకూరుతాయి. నెప్ట్యూన్ అంటే పాటలు కానీ సంగీతం కానీ సినిమాలు కానీ నివృత్తిగా ఉంటారు. యురేనస్ ఉంటే ఏ వృత్తి ఉంటుందో వాడికి తెలియదు, మనకి తెలియదు. యూజువల్గా 10th హౌస్ యురేనస్ ఉండేటటువంటి వాళ్ళు ఈ ట్రేడింగ్ వ్యాపారాలు అంటారు. ట్రేడింగ్ వ్యాపారం, షేర్లు, లేదా ప్రశ్నలు చెప్పేవారు, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేటటువంటి ఎస్ట్రాలజీ కన్సల్టెంట్స్. ఈ 10th హౌస్లో ఉంటే కానీ మీరు ఎస్ట్రాలజీ చెప్పకుండా దుకాణం కానీ పెట్టారంటే 3 డబ్బులు వస్తాయి. 10th హౌస్ యురేనస్ ఉంటాయి. ఎందుకంటే ఏడు చెప్తారో మీకు తెలియదు, ఏడు తింటాడు వాడికి తెలియదు, కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. టెన్త్లో నోటు కానీ ఉంటే చాలా పాపులర్ అయి ఉంటాడు. అందులో జీవితం నందు చాలా అవకాశములు కలిసి వస్తాయి. 10th హౌస్లో కానీ యాంటీ నోటు ఉంటే చేసేటటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఏదో ఒక అడ్డు తగులుతూ ఉంటుంది. టెన్త్లో బలమైన గ్రహాలు కానీ లేకపోతే ఎంత వీడు సమర్థుడైనా సరే రికగ్నిషన్ అవడం. అన్ని గ్రహాలు దగ్గర 10th లో కానీ ఉంటే వీడు తుమ్మినా సరే పేపర్లో వేస్తారు కదా, ఉండొచ్చు. ఏదో రెండు పేపర్ చెప్తాడు అన్నాడు. మహాత్ములైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు ఈ ప్రపంచం మీద ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళ పేర్లు పేపర్లు ఇప్పుడు కూడా అలా వెళ్ళిపోతారు. అయిన తర్వాత వాళ్ళ శిష్యులు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళంతా కూడా పూజిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పేర్లోనే బాగా అని ఎవరు చేసేవాడు. తెలుగు ఈ రెండూ ఉంటాయి పేపర్లు, పొద్దున్న సాయంత్రం అదే పేర్లో ఉంటాయి అన్నమాట. అంచేత దానికి దీనికి సంబంధం లేదు. 10th హౌస్ కానీ పవర్ఫుల్ గా ప్లాట్స్ ఉంటే బాగా పబ్లిక్ పాపులారిటీ ఉంటుంది. 10th హౌస్ ప్లూటో మీద ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉండేటటువంటి చాలమ్మా. అండ్ యూజువల్గా వాళ్ళ ప్రొఫెషన్ సంథింగ్ కనెక్టెడ్ విత్ ఏ గ్రూప్ ఉంటుంది. ఏదో వాళ్ళ ప్రొఫెషన్ సంథింగ్ కనెక్టెడ్ విత్ అంటే మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయడం కానీ, ఓ గ్రూప్కి సంబంధించినటువంటి దాంట్లో ఉండడం కానీ, ఇండివిజువల్ ప్రొఫెషన్ లేకుండా ఈ ప్రొఫెషన్ విల్ బి ఆల్వేస్ కనెక్టెడ్ విత్ సంథింగ్ విత్ గ్రూప్ కర్మతో టై అయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగం పోయినా సరే అక్కడ బాంబు పెట్టి వాళ్ళంతా పోయి అట్లోకి వచ్చిపోయి అలా పోతుంది అనమాట. పోయినా సరే మంచి బిజినెస్ అది పెడితే మంచి ఫ్లైష్ అవుతుంది, ఎత్తుగా వచ్చిపోయింది అనమాట సెంటర్ ఆఫ్ ప్లూటో. దశమ భావము చాలా ఇంపార్టెంట్ అన్న భావం. దీని గురించి మనం తర్వాత మనం ఎలాగ చెప్పుకుంటాం. లేదండి లాభం అన్నాడు. నా చిన్నప్పుడు వయస్సులు ఏదైనా లెక్క పెట్టినప్పుడు వయస్సులు ఉంటే మా చిన్నప్పుడు ఇప్పుడు కూడా లాభం 2 అడిగారు అనమాట. ఒకటే ఎప్పుడు లెక్క పెట్టేవారు కదా. ఇప్పుడు కూడా వయస్సులు ఎవరైనా ఉంటే లాభం 2, 3 లెక్క పెట్టేవారు. ఎవరైనా ఇచ్చిన సార్ లాభం 2, 3 అనమాట. లాభం అంటే ఏంటి? రోజు కొంచెం సేవ్ చేసి ₹1, ₹2 సేవ్ చేసి బ్యాంకులో వేసుకున్నారు అనుకోండి. బ్యాంకు కొంత బ్యాలెన్స్ ఉంటుంది కదా, దాని 11th హౌస్ బ్యాంక్ బ్యాలెన్స్. అంటే మోడర్న్ లాంగ్వేజ్ లో కానీ అర్థం అవ్వాలంటే పూర్వ జన్మలో ఏదో పుణ్యం కొంచెం చేయిస్తాం కదా పొరపాటునే, అదంతా కూడా కొంత రిజర్వ్ గా ఉంటుంది అనమాట. ఖర్చు పెట్టుకోకుండా ఉంచుకుంటాం. ఆ రిజర్వ్ అంతా కూడా 11th హౌస్ లో తెలుస్తుంది. 11th హౌస్ లో ఎటువంటి నీచ గ్రహం వర్స్ట్ గ్రహం పడినా సరే జీవితం అనేది దాని వరకు కలిసి వస్తుంది. 11th హౌస్ లో పాడైపోయిన గ్రహం అంటూ ఉండదు. ఒకవేళ దుర్మార్గమైన గ్రహాలు పెడితే దుర్మార్గుల వ్యవసాయం వస్తుంది. శాతం అయితే ముసలివాళ్ళ వల్ల, సేవకుల వల్ల వస్తుంది. కుజుడుంటే అన్నదమ్ముల వల్ల, క్రూరమైనటువంటి వృత్తులు చేసేటటువంటి వారి వల్ల, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనుకోండి. ఒకవేళ 11th హౌస్లో అంటే తాగుబోతుల వల్ల, దోపిడీ గాంధీ వల్ల, దొంగల వల్ల వాళ్ళు కూడా వస్తున్నాడు. ఏంటిది మంచి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా విడిగుంటే వాళ్ళు ఉంటారు. విడిగురు వచ్చి మనీ వచ్చు. అంటే 11th హౌస్ స్పైల్ అనేటటువంటిది ఉండదు. 11th హౌస్ లాభస్థానం అంటారు. మీకుండే స్నేహితులంతా కూడా 11th హౌస్ వాళ్ళు తెలుస్తారు.
మోస్ట్ ఇంపార్టెంట్. 11th house is your friends and circle of friends. కొందరి జీవితంలో భార్య గంట, భర్త గంట, తల్లిదండ్రుల గంట, స్నేహితులు ముఖ్యమైనటువంటి రిలేషన్షిప్ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరి దగ్గర అయితే తన సమస్తము విప్పి చెప్పగలరు, ఎవరి దగ్గర సమస్తమైనటువంటివన్నీ కూడా చెప్పగలిగి ఉంటారు, తన మనసులో ఆలోచనలు ఊహలు కూడా చెప్పగలిగి ఉంటారు, అటువంటి స్నేహితుడి జీవితంలో ఒక్కడు కానీ దొరికితే ఈ జీవితం అన్నది జీవితం ధన్యమైనట్టుగా లెక్క. ఒక్కడు అంటే చూసుకోండి, మీకు ఎవరైనా బ్రహ్మాత్మ లెక్క ఒక్కడు ఉండాలి. సమ్టైమ్స్ ఇట్ మే బి యువర్ ఫాదర్, ఇట్ మే బి హస్బెండ్, ఇట్ మే బి యువర్ బ్రదర్, అది కాదు, కొన్ని చోట్ల మీరు కాదన్నాడు. మగవాళ్ళు ఎంతో చెప్పగలిగినా సరే పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలు తల్లితో చెప్పలేరు, ఆడవాళ్ళ తండ్రితో కొన్ని విషయాలు, అన్నదమ్ములతో కొన్ని విషయాలు చెప్పలేరు, అక్క చెల్లెలతో కొన్ని చెప్పలేరు. ప్రతి దానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఎక్సెప్ట్ వైఫ్ అండ్ హస్బెండ్. కాక థర్డ్ పర్సన్ ఇస్ ఫ్రెండ్. ఒకసారి గురువు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. జీవితంలో ఒక్కడు ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో కానీ ఉండగలిగితే ఒక్కరు. ఎవరికంటే మీ ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడికి ఏది కావాలంటే వాడితో ఏది కావాలని చెప్పగలుగుతున్నాం అంటే జీవితం ధన్యాలు పెట్టాక మీ లెంత్ హౌస్ వెరీ పవర్ఫుల్ కింద లెక్క. అలాంటి వాళ్ళు 10-15 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళనే బ్రదర్హుడ్ అనే పేరుతో పిలుస్తారు. అంటే బ్రదర్హుడ్ అంటే ఇలా యూనివర్సల్ బ్రదర్హుడ్ అని లెక్చర్లు ఇచ్చి మనం చదివి అలా కాదు. వాడి యూరోప్ లో ఉంటాడు, $5,000 బ్రదర్హుడ్ అని చెప్తూ ఉంటాను మీకు. మనం ఇక్కడి నుంచి వాడు $2 పట్టుకెళ్ళిన తర్వాత వాడు పెట్టి దగ్గర నుంచి వాడే మోస్తూ సమస్తం చూస్తాడు. వాడి ఇంట్లో ఏముంటుందో మనం అన్ని ఇన్ఫ్లుయెన్స్ అన్ని కావాల్సిన అన్ని ఇస్తాడు, మళ్ళీ మనం ఎక్కిస్తాడు. ఒక్కర్లే ఉన్నాడు $5,000 కానీ అక్కడ ఉంటే యూరోప్ లో. వాడు ఇక్కడికి వస్తే మన సమస్తం వాడిదే ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇద్దరు వేరే 2 ఆస్తులు లేకుండా అనేటటువంటిది ఒక లెవెల్లో బతికేటటువంటి వాళ్ళు ఉంటారు, ఇప్పటికీ ఉంటారు. $5,000 ఇప్పటికీ ఉంటారు. ఆ బ్రదర్లో చేరటమే కష్టం, చాలా సాక్రిఫైస్ కాదు. ఒకసారి చేరిన తర్వాత ఆ బ్రదర్హుడ్ ఉండేటటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ప్రయోజనస్ ఉంటారు. వాళ్ళ మొబైల్ ఎలా రికగ్నైజ్ చేయాలో తెలుస్తుంది. జాన్ హాజిర్ హై అంటారు. ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాళ్ళని సంపాదించడం కష్టం నాకు తెలిసినంత. నార్త్ ఇండియాలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, యూరోప్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇటువంటి ఫ్రెండ్స్ కొంతమంది చాలా 100 మంది ఉన్నారు. నా కోసం జస్ట్ ప్రాణం ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఇస్తారు. కాబట్టి అలాంటి ఒక్కరిని సంపాదించుకోగలిగితే చాలు అన్నాడు. అది మీ 11th house లో లాభస్థానము పూర్వపుణ్యం ఏమైనా ఉందా లేదా తరబడి తెలుస్తున్నారు. వన్ పర్సన్ విత్ హూమ్ యూ కెన్ కన్ఫైడ్ టోటలీ. చాలా మంది కొంటారు జీవితంలో సగం వాళ్ళ హృదయంలోనే బెరిగి అరగేసేస్తారు. ఇప్పి చెప్పడానికి వీళ్ళైనటువంటి జీవితంతో మొత్తం వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోతుంటుంది. అవన్నీ మళ్ళీ ఇంకెవరితో నాకు చెప్పుకోవడానికి కావాల్సిన జన్మ మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది, వెళ్తూ ఉంటుంది. ఒక్క ఫ్రెండ్ని సంపాదించుకోండి అలాగే ఎవరైనా సరే. అంటే వాడు ఆ స్టేజ్ ఉండవు అర్థం చేసుకోవాలి. అది 11th house అంటే కొంచెం అర్థమైనట్టుకున్నాం. అదేగా ఫ్రెండ్ అంటే అది. రాముల గారికి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, రకరకాల ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్, ఆంజనేయ స్వామి ఫ్రెండ్, విభీషణుడు ఫ్రెండ్, సుగ్రీవుడు కూడా ఫ్రెండ్ అన్నాడు. సుగ్రీవుడు ఫ్రెండ్షిప్ అంటే అది నేను రెజల్యూషన్ చుట్టూ మనకు తిరిగి ప్రమాణం చేసుకున్నా, నేను ఫ్రెండ్ అని టీటీ సైన్ చేస్తాను చూస్తారు అలాగన్నాడు. విభీషణుడు వచ్చినప్పుడు మరి అది లేదు, నమ్మాడు, ఫ్రెండ్ కాల్ ఇచ్చుకున్నాడు. ఆంజనేయ స్వామి ఫ్రెండ్, ఆ ఫ్రెండ్షిప్ వేరు. అంటే లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని రకాల ఫ్రెండ్షిప్స్ లెవెల్స్ ఉంటాయి, రవాణాలు ఉంటాయి. నేను జాగ్రత్త చదువుకోవాలి. రాముల గారికి ఆంజనేయ స్వామికి రాముల గారు ఎలా ఉన్నారో అలాంటి ఫ్రెండ్షిప్. అది జీవితం నాకు దొరికిందంటే మీ 11th house చాలా పవర్ఫుల్ లెక్క, మీరు చాలా పూర్వపుణ్యం చేసినట్టు లెక్క, మీ లాభస్థానం బాగుంటుంది, మీ బ్యాంకు బోర్డు బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క. లేకపోతే కొంచెం వర్కౌట్ చేయాలన్నమాట. ఏం లేదు అనమాట, పెద్దగా దాని గురించి వరి వస్తుంది. ఫ్రెండ్స్ పెద్ద ఇట్ డజంట్ ప్లే మచ్ ఆన్ యువర్ మైండ్.
మచ్ ఆన్ యువర్ మైండ్. ఇట్స్ ఏ క్యాజువల్. ఏ ఉపగ్రహం ఉన్నా మంచిదే సార్. మార్స్ అంటే వర్కర్స్ వల్ల, వెహికల్స్ వల్ల, ఫైర్ వల్ల, ఆర్మ్స్ వల్ల డబ్బులు వస్తాయి. యుద్ధానికి వెళ్తే గెలుస్తారు. లేటెస్ట్ వండర్ఫుల్ హౌస్. దీని తర్వాత అతి ముఖ్యమైనటువంటి హౌస్ 12వ ఇల్లు. దీంతో క్లోజ్ భావాలు. వ్యయస్థానం అంట. ఆల్మోస్ట్ మీ దీని గురించి చాలాసార్లు చెప్పాను. ఇంట్రడ్యూషన్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ హౌస్. హౌ యూ స్పెండ్ యువర్ మనీ, హౌ యూ స్పెండ్ యువర్ వర్డ్, హౌ యూ స్పెండ్ యువర్ టైం. అన్నిటికంటే కాస్ట్లీ అయినటువంటిది టైం. పెద్దగ్రేస్ అన్నాడు, ట్రై టు పర్చేస్ బిగ్ థింగ్స్ విత్ స్మాల్ మనీ అన్నాడు. అంటే టైం పోయింది అనుకోండి, 5 నిమిషాలు పోయే గోయిందా మరి జన్మ కావు. ఈ జన్మలో తెచ్చుకోలేరు. 5 నిమిషాలు పోయినట్టు బాగుంది, అయిపోయింది, గోలైపోయింది. చాలా మంచి విషయం, ఏదో ఒకటి చేసుకోవడానికి నిరంతరం ఉండేటటువంటి వాడు అటువైపు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ డబ్బులు ఆర్జించుకోండి. చేత కాకపోతే ఏదో మంచి తొందరగా అనుకోండి, లీజీగా రోజు పోయాడు నీకు మరి రాదన్నాడు. 1,00,000 రూపాయలు పోయాయి, రేపు సంపాదించు 10 లక్షలు సంపాదించుకోవచ్చు. టైమ్ ఈస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఎవరికి చాలా మంది తెలియదు. తెలిస్తే చాలా అలర్ట్గా ఉంటాం, ప్రతి నిమిషం హీట్ అయిపోతుంది. అందుకే ఏం చెప్పాను, రాత్రి మళ్ళీ ఒకసారి రాత్రి ఏ స్థానం గురించి చదువుకున్నాం కాబట్టి 7 నుంచి సాయంత్రం వరకు ఏం మాట్లాడాం. సో మళ్ళీ ఒకసారి ఢిల్లీలో ఒకవేళ ఏదైనా కొన్ని వర్డ్స్ మీ కంట్రోల్ లేకుండా బయటకు కానీ వెళ్ళిపోయాయి అనుకోండి, అంటే వేస్టెడ్ అవర్ ఎనర్జీ. యూఆర్ నాట్ స్టిల్ దర్ ఈస్ సంథింగ్ టు కరెక్ట్. డోంట్ గెట్ డిసపాయింటెడ్. పొద్దు నుంచి ఇప్పటి వరకు కల్పించి పెట్టే డబ్బులు పాలతో సహా మీరు అకౌంట్ చేయగలరో లేదో చూసుకోండి. 5 పైసలు ఈ మధ్య 5 పైసలు వాల్యూ లేదు కాబట్టి మన భావన వరకు అట్లీస్ట్ రూపాయి వరకే. పొద్దు నుంచి ఇప్పటి వరకు మీరు స్పెండ్ చేసినటువంటి టైం నిద్రపోయారు అనుకోండి, తప్పులేదు. మీరు బాడీ నీడ్స్ స్లీప్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఎలా కూర్చొని ఆలోచించుకుని అక్కడ హసుకులు కొట్టి కుర్చీ తప్పాలంటారు. అంటే మీరు చెల్లించాలి తెలుగు అమలక్కల గొబ్బలు అంటారు. మగాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ రోజుల్లో. వాళ్ళని అంటారు అమలక్కల గొబ్బలని, మగాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. రాజీవ్ గాంధీ లేకపోయినా సరే సోనియా గాంధీ వస్తుందేమోనండి, వస్తే వీడికి ఏమిటని కొంచెం ఏమైనా వాజ్పేయి ఇమేజ్ కొంచెం ఇమేజ్ చాలా బాగుంది అనుకుంటూ ఉంటారన్నమాట. నన్ను కూడా డ్రా చేసిందా అనుకుంటూ ఉంటారన్నమాట. నాకు వేరే పని ఉందని తల్లించని చెప్తాను. వీడికి ఏమిటండి దానివల్ల? వీడైనా ఎలక్షన్ ఎంపీగా ఎమ్మెల్యేగా లేదు, వచ్చాయం చేసుకునే వెరీ గుడ్. అప్పుడప్పుడు ఉంటారు కూర్చొని రోడ్డు జంక్షన్లో కూర్చొని గంటలు మాట్లాడుతుంటారు సార్. వాళ్ళు ఎక్కడండి, వీడి మినిస్టర్ అండి, వీడండి వీడి లెక్కలు ఉంటాయి అన్నమాట. గుణం రోజులాగా ఈ చెస్ బోర్డు లాగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు పేపర్ తీసుకుపోతుంది, ఈసారి రోజు చదువుతుంటారు. ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ పెట్టినా అదే ఉంటాయి అన్నమాట. ఒక్క 2-3 నెలలు అదంతా ఆ పంట వదిలేస్తే ఎవరు వచ్చాడో తెలిసిపోతుంది మనకి. ఇలా విజయభోగాలు వచ్చాడో లేదా ఎలక్షన్ స్పీచ్ల గురించి అవర్స్ దాన్ని కామెంట్ ఇస్తుంటాడు. బోల్డ్ అంత టైము కరెక్ట్ వేస్ట్. అమలక్కలు గొప్పలు అంటారు వాటిని. దానివల్ల ఏం సాధించేది ఏం లేదు. టైం స్పెండ్ చేసిన టైం నాకు కానీ, నా ఫ్యామిలీకి కానీ, నా వాళ్ళకి కానీ ఎవరికైనా పనికొస్తున్నాదో లేదా అది ఒకసారి ఆలోచించుకున్నాను. ఇప్పుడు నుంచి ఇప్పటివరకు స్పెండ్ చేసిన టైంలో ఇంకో యూస్ఫుల్ అయినటువంటి వర్క్ ఏమైనా చేసావా ఒకసారి ఆలోచించుకోండి. దానికోసం అట్లీస్ట్ మీరు ½ అన్ అవర్ అయినా స్పెండ్ చేస్తే టైం, రోజుకి ½ అన్ అవర్ అన్నమాట. దాన్ని యజ్ఞం అనే పేరుతో పిలిచాడు కృష్ణుడు. ఇంపర్సనల్ వర్క్. ఏం చేయటం వల్ల మీకేమీ రాదు, దానికోసం మీ టైం ½ అన్ అవర్ కానీ స్పెండ్ చేసినాడు. చాలా కాస్ట్లీ టైం కాస్ట్లీ. ఇంకా ఇక్కడ తెలియదు మనకి. వెస్ట్లో అయితే గంటకి $100, $100, $200, $50 వాళ్ళ ఉద్యోగాలు అవి ఉంటాయి. వాళ్ళు గంట పని చేస్తే $100, $50 ఇస్తారు వాళ్ళు లైన్ పెట్టి.
టైమ్ ఇస్ మనీ. శాస్త్ర వీకెండ్ పనిచేయడం మళ్ళాగా. ఈ ప్రపంచంలో చాలా మంది వెస్ట్లో ఉన్న శిష్యులు ఉంటారు, శనివారం ఆధారం ఫోన్ చేయరు, శనివారం హాయిగా ఉండొచ్చు అనుకుంటారు అన్నమాట. కాబట్టి అని కొడుతూ ఉంటుంది, పిల్లలు కుయ్యి నడుస్తుంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఒకటి, శనివారం ఆధారం వెస్ట్ నుంచి ఫోన్ రాదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి మనం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు. మనకి శని అది అన్నీ ఒకటే అని తెలియదు వాళ్ళకి. ట్వెల్త్ హౌస్ ఇస్ వ్యయ స్థానం. అంటే ఏంటవుతుందనంటే పంచాయతీ జరుగుతుంది. ప్రతి వేళ చంద్రుడు మీ 12 ఇంట్లో వెళ్ళేటటువంటి 2-3 రోజులు మీకు పంచాయతీ జరుగుతుంది. అంటే వరల్డ్ మిస్బిహేవ్ చేసినా సరే, మనీ మిస్బిహేవ్ చేసినా సరే, టైంని కానీ మిస్బిహేవ్ చేస్తే దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ ఏ భావంలో చంద్రుడు వెళ్తుంటారు. జడ్జిమెంట్ డే అంటాడు వాడు బైబిల్లో. వెళ్తుండే 2.5 days పనిచేస్తుంది నెలకు ఒకసారి అని చెప్పాను. ఎవరైనా తిడితే కొడితే వాడు ఆ 2.5 రోజుల్లో వచ్చి అడుగుతాడు, సార్ మీరు తిట్టేస్తారని ఇది తిట్టారండి. టెలిఫోన్ బిల్లు ఉండదండి, ఫోన్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఇంటి బిల్లు, రెంట్ బిల్లు, గాడి బిల్లు అన్నీ ఉంటాయి. సెల్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఆ 2 రోజుల్లో వస్తాయి అన్నమాట. కట్టకపోతే ఏదో కరెంట్ బిగుతాం, ఫోన్ బిగుతాం అంటాం అనమాట. రెగ్యులర్గా కట్టేసరి ఉంటే ఆ 2.5 రోజులు ఏముండే పంచాయతీ జరగదు. లేకపోతే మాత్రం పంచాయతీ జరుగుతుంది. చార్చి గంటలో వెళ్ళి అక్కడ క్యూలో కొట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. చూసుకున్నాడు మీ ఫస్ట్ హౌస్ వేసుకుని మీ డైలీ రాసే అలవాటు ఉంటే ఎవరైతే అస్ట్రాలజీ నేర్చుకుంటారో వాళ్ళు దే మస్ట్ మెయింటైన్ ఎ స్పిరిచువల్ డైరీ. ఇంతవరకు మీకు అలవాటు లేకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టండి. ఆ 200 రోజులు ఏం చేయాలి, అవర్ వైజ్ ఏదో మీరు వేసుకుని అవర్లో ఏమైనా పనికి వచ్చే పని చేసావా లేదా, వాడి మీద ఒపీనియన్, వీడి మీద ఒపీనియన్, వాడి తిట్టాడు అవి రాసుకోకుండా సింపుల్గా షార్ట్ సెంటెన్సెస్ లో ఏంటంటే మీ ప్రాక్టికల్ కాంబినేషన్ కోసం తర్వాత చూడడం కోసం 1 year అయిన తర్వాత కానీ మీరు చెక్ చేస్తే వీటిలో నేను చెప్పినవన్నీ కరెక్ట్ మీరు చూస్తాయి. నెలకి 200 రోజులు పంచాయతీ జరుగుతుంది. అయినా మీరు సమర్థవంతులై ట్యాక్స్ ఎగ్గొట్టారు అవ్వకుండా నెలకోసారి వచ్చినంత ట్యాక్స్ ఎక్ట్ ఎగ్గొట్టారు. అప్పుడు ఏంటవుతుంది, సంవత్సరానికి ఒకసారి సూర్యుడు వస్తాడు కదా 12th house. అప్పుడేమో కోర్టు నుంచి నోటీస్ వస్తున్నాయి, మీరు రాత్రి 12 నెలలు బట్టి మీరు కట్టలేదు కాబట్టి మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకపోవచ్చు కాబట్టి కోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుతుంది. అప్పుడు కూడా మీరు వాటిని ఎలాగోలాగా మరాయించి ఒక 30 ఏళ్ళు పెట్టుకొచ్చారన్నమాట. ఈ శాతం మీ 2.5 years మీ 12th house వెళ్తారు కదా, అప్పుడు వస్తారన్నమాట. అప్పుడు వచ్చి సార్ ఇక్కడ జైలు ఖాళీగా ఉంది మీకోసం సెల్ అవుట్ రెడీ చేసి లోపల తీసుకెళ్ళిపోతాం. అంటే ఏంటి, అన్ని అపచారాలు చేస్తే తప్ప మనకి శిక్ష పడదు. శిక్ష పడిపోయిందంటే త్వరగా శిక్ష పడిపోతుంది. సరే రావడం తప్పు రా కొంచెం గొంతులో దగ్గు వస్తుంది, పర్లేదు సంవత్సరం అయిన తర్వాత డాక్టర్ వచ్చి ఇంజక్షన్ పొడిచో లేకపోతే లంగ్స్ బాగులేవండి వేసుకోండి ఏదో చెప్తాడు అన్నమాట. ప్రాణాయామం చేసుకుని ఏవో మందులు వేసుకుని వస్తాడు కదా. ఇంకా కలేదు 30 ఏళ్ళు అవుతుంది కదా, ఈ లంగ్ ఒకటి పాడైపోయినండి తీసేయాలండి, దాన్నే క్యాన్సర్ అంటారండి, మిమ్మల్ని తీసుకెళ్ళి బయట పడేయాలండి, దూరంగా ఉన్నాను అందరికీ అంటానే టీవీ అంటారండి, నేను రోజు చెప్తారన్నమాట. నెమ్మదిగా జబ్బు తెచ్చుకుంటాం. క్రానిక్ డిసీజ్ ఆల్వేస్ కమ్స్ నాట్ అట్ acute diseases. ఎపిడమిక్స్ ఏమైనా వస్తాయి, స్మాల్ బాక్స్, చికెన్ బాక్స్ ఏమైనా తప్ప ఆల్ క్రానిక్ డిసీజెస్ ఆర్ యువర్ మిస్బిహేవియర్. బుడ్డి అలవాటు అండి అయినా రోజు కొంచెం కొంచెం తీసుకుంటాం. 30 ఏళ్ళు అయిన తర్వాత లివర్ తీసేయాలండి అంటారు అంతే. కొంచెం కొంచెం చదివితే హెల్దీ అండి అని అంటారు అన్నమాట. తర్వాత ఆడ పడిపోయిన తర్వాత 30 ఏళ్ళు అయిన తర్వాత లివర్ తీసేయాలండి ఇంకే పర్వాలేదు అంటారు. వాళ్ళు వీళ్ళు కొప్పడి ఏమిటి దేవుడు నా లివర్ని ఇలా చేసేయడం దేవుడు మీరు కవితో రాసి, ఓ దేవుడా నీకు బుద్ధి లేదా ఇంత మంచివాడు నేను అంటే బుద్ధి కొట్టకుండా ఉండవలసిన ఆయన అని చెప్తాడు ఆయన.
అంటే వీర భావం అనేటటువంటి చాలా ఇవన్నీ దుష్టమైన భావాలు, దుర్మార్గమైన భావాలను మామూలుగా మన పుస్తకాలు రాస్తారు. పరమ పవిత్రమైనటువంటి భావాలు నా లెక్కలో 6, 8, 12 దుష్ట స్థానంలో ఉంటాయి పుస్తకాలు. నమ్మకాలు వాళ్ళు మంచి స్థానాలు అవి. మనం ఏం చేయకూడదో అందులో ఉంటాయి. ఆల్రెడీ 6th, 8th, 12th అవన్నీ పెడిపోయారు కొన్ని గ్రహాలని. ఆ జన్మకి ఇంతే సంగతి వాళ్ళు మళ్ళీ పప్పు కూడా ఉండేస్తుంటాయి. మాట్లాడేటటువంటి మాట ఆల్రెడీ మీకు చెప్పాను, మాస్టర్ గారు చెప్పినటువంటి రాశాను. మైండ్ వాట్ యు స్పీక్. కొనాలి, ప్రాక్టీస్ చేయండి. మీరు మాట్లాడే మాట మీ కంట్రోల్లో ఉండేటట్టుగా మాట్లాడండి. ఒక్కరోజు 2 రోజులు వారం ప్రయత్నం చేయండి, చూద్దాం. నా కోపం వస్తే మనిషి కానీ ఏం మాట్లాడడం నాకు తెలియదు అంటే అది వేరే. అంటే వాళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళ పక్క తీసేద్దాం, వాళ్ళు ఏం అక్కర్లేదు. కోపం వచ్చినప్పుడు కూడా ఏమిటి మాట్లాడుతున్నారు. కొనాలి అయిన తర్వాత మాట పర్పస్ఫుల్ కాదా అర్థం అవుతుంది. మరి యువర్ లైఫ్ బికమ్ అట్మోస్ట్ యూటిలిటీ ఉండేటట్టుగా ఉంటుంది. వాక్ వల్లే సమస్తము సాధించుకుంటారు. అమ్మ అని పిలిస్తే తప్ప తల్లి కూడా అన్నం పెడతా అంటారు. చాలా సత్యం అన్నది అందులో. అడుక్కునే పని చేసుకుంటారంట అంటే వాక్ అనేటటువంటి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత మాటలు మంత్రములు కాదే అన్నాడు. ఒక్క వాక్యం ఒక్కసారి మంత్రంలా పనిచేస్తుంది అవతల వాళ్ళకి. మీరు వాక్ ద్వారా వచ్చేటట్టు ద్వారా మీ సంకల్పాలు సిద్ధింపజేసుకోగలిగే సమర్థత వస్తుంది. చేసేటప్పుడు ఏంటవుతుంది? ఫైనాన్స్ చెప్పాను. ఫైనాన్స్ వేస్ట్ చేసేటటువంటి వాడు వ్యసనం కింద లెక్క. సప్త వ్యసనంలో దుర్యం కూడా వ్యసనం ఒకటి. తాగుడు చూడడం ఎలాగో వెళ్ళాం అనమాట. ఇది ఎక్కడికి వెళ్ళాం? పొన్న మార్కెట్ దగ్గరికి వెళ్ళాం. ఎర్రగా నల్లగా రంగురంగులుగా బాక్స్ ఉంది. బాగుంది అనుకోండి అనుకోండి. జడిగుండం లెక్క. పప్పు పేడాలకు, జావాలకు, మెంతులకు ఏదో లేకుండా వెళ్ళి అది కొనడం కోసం వెళ్ళి అది సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుందాం అనుకోండి. అది బుద్ధి ఉన్నది. నేను అది కొనండి చాలా అందంగా ఉందండి అని అనుకోండి. జన్మ అని చెప్పాలి మూడు తెలిసిన వాడైతే. పర్పస్ లేకుండా అది ఉంది కాబట్టి అట్రాక్ట్ అయి కొనేటటువంటి వాడు ఉంటారు చూస్తారా, దుర్యం అంటారు. వస్తున్నాను. బంగారం అనేటువంటి ఇన్వెస్ట్మెంట్, పొలం అనేటువంటి ఇన్వెస్ట్మెంట్. సురేష్మ గారు అడిగి చెప్తారు. మీరు అదే సేవ్ చేస్తుంది. ఒకసారి చాలా కష్టాల్లో ఉండేటప్పుడు బంగారం సేవ్ చేస్తుంది. అది వేరే ఇన్వెస్ట్మెంట్స్. పొలం బ్యాంకులు ఏమి ఉండేవి కాబట్టి బంగారం కొనుక్కునేవారు. బంగారం సొమ్ములు అంటే ఆవులు, గేదెలు సొమ్ములు అనేవారు. వీటి మొదట్లో సొమ్ములు అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో సొమ్ములు అండి అంటారు. అంటే ఆవులు, గేదెలు, కొంచెం బంగారం ఇవన్నీ కొనుక్కున్నారు. అంటే ఇదంతా ఇన్వెస్ట్మెంట్. తర్వాత పనికి వస్తుంది, అప్రిషియేట్ అవుతుంది. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు లేకపోతే పెళ్లి కావాల్సి వచ్చినప్పుడు పనికి వస్తుంది. దట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. అది వేరు. ఒక వాచి ఉంది, 5 వాచీలు కావాలి. నాన్ సెన్స్. ఇష్టం చూడడం సరిపోతుంది కదా చూడడానికి. 4 వాచీలు ఒకటి, ఈ కాయలు ఒకటి పెట్టడం అవడం లెక్క అనమాట. సో వైస్ స్పెండింగ్ ఆఫ్ మనీ. మనీ సేవ్ చేసిన తర్వాత ఎందువల్ల పనికి వస్తుందంటే 10 మంది పనికొచ్చేట పని చేయొచ్చు దానివల్ల. మనీ ఎర్న్ చేయటం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అసమర్థుడు అనేటటువంటి వాడికి స్పిరిచువలిజం కానీ యోగ జీవితం కానీ పనికిరాదు. ఒక కోట్లతో సంబంధించి ఏమిటి మన డబ్బులతో అని అన్నాడంటే సమర్థుడం లెక్క. అడుక్కుని అయ్యా పాలు వద్దా మన ఆశ్రమానికి రచించిన పాలు అడుక్కుని ఏమిటి డబ్బులతో సంబంధం ఉంది అని అంటే విష్ణువేదం లెక్క. 10 మందికి పెట్టేటటువంటి స్థితిలో ఉంటాడు గురువు అయినటువంటి వాడు కానీ ఆధ్యాత్మిక సంపన్నుడు కానీ. వచ్చి ఏముంది అని అంటే అప్పుడు ధర్మం మీద వాడి మాస్టర్ ఉన్నట్టు లెక్క. ఎలాంటి వాడి దగ్గర చేరుతుంది? ప్రతి న్యాయపేక్ష లెక్కగా పెట్టేవాళ్ళు గాడి జరుగుతుంది. కానీ అకౌంట్స్ కానీ బాగా లేకపోయి ఉంటే మీరు కావాలంటే వాళ్ళు నా వర్డ్ చెప్తున్నాను, మీరు ఏ రోజు ఖర్చు పెట్టేటటువంటిది ఏదైనా సరే ఒక అకౌంట్ రావటం తల్లులు కూడా హ్యాబిట్ చేసుకోగలిగితే ఎప్పుడూ ఫైనాన్స్గా ప్రాబ్లం రాదు. ఎప్పుడూ మీ దగ్గర ఇంకొకటి ఇచ్చేటటువంటి డబ్బులు ఉంటాయి.
తీసి ఇష్టం ఇలా ఖర్చు పెట్టి ఏం చేశారని సాయంత్రం లెక్క తెలియదు అనుకోండి, యూఆర్ గోయింగ్ టు ట్రబుల్. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు ట్రబుల్. తర్వాత కన్ఫ్యూజ్ అవుతాయి అకౌంట్స్, అప్పులు పాలు అయిపోతారు. ఏమంటారు అప్పరాజు గారు? కరెక్ట్ అన్నారు గురుగారు. ఆల్ మాస్టర్స్ ఎవరు రాసుకుంటారు? మాస్టర్ గారు రాసుకున్నారు. ఒకసారి సత్యం ఆయన అకౌంట్లో అక్కడ ఇక్కడ రాసి అన్ని కాపీ చేయమంటే 5 రోజులు పెట్టింది, రాసుకున్నారు ఆయన. అంటే ఇఫ్ యూ కెనాట్ అకౌంట్ యువర్ వర్డ్, ఇఫ్ యూ కెనాట్ అకౌంట్ యువర్ మనీ, ఇఫ్ యూ కెనాట్ అకౌంట్ యువర్ టైమ్, what else you can account for? So you are not account for yourself, then you are a cheat. You are cheating yourself. ఇంకెవరికో అకౌంట్ చేయకపోకండి, మీకు మీరు అకౌంట్ చెప్పుకోండి. ఆ చేయడం తర్వాత పొద్దు నుంచి సాయంత్రం ఖర్చు పెట్టిన టైంలో ఎందుకు యూస్ఫుల్గా ఖర్చు పెట్టే లేదా? ఇఫ్ యూ కెనాట్ అకౌంట్ ఇట్, నేను పే ద ప్రైస్ అన్నమాట. స్పిరిచువలిజం ఆధ్యాత్మిక జీవనం అంటే ఏదో ఎలా తప్ప కాదు సార్, ఇదే ఆధ్యాత్మిక జీవనం అంటే. వచ్చేటువంటి వాడు ఈ 12 భాగాలు ఈజీగా వర్కౌట్ అయిపోతారు, వాడి మీద వెళ్ళిపోతుంటుంది లైఫ్, రోజు రోజుకి గ్రో అవుతుంటాడు. ఇవన్నీ మీకు 2 డిజైర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను. హ్యాపీగా ఉండకుండా ఉండాలా ఎవరైనా అనుకుంటాడా చూడండి ఎవరైనా అన్నాడు. ఒకసారి కవిత్వం రాసినప్పుడు సినిమా కవి మాత్రం దుఃఖము, ఆహా నన్ను ఏడవనెవరు ఇలాగేం రాసుకోవచ్చు తప్ప మామూలుగా ఎవడమైనా అంత విరుద్ధాన్ని ఎవడని అనుకుంటాడా అని ఇంకో హ్యాపీ ఉండాలని అనుకుంటాడు. దిస్ ఈజ్ అన్ ఎసెన్స్ ఏ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నేను అడిగంటే వాళ్ళు బాగుందా, ఎవరికంటే బాగుందాం అని అనుకుంటాడా లేదా అన్నట్టు అనుకుంటాడు. అనుకోండి, సొంతలు కట్టుకున్నాం, స్కూటర్ అంటే కారు కొనుక్కున్నాం, కారు అంటే విమానం కొనుక్కున్నాం, విమానం అంటే ఏదో జట్టు కొనుక్కున్నాం, ఇప్పుడు ఇక్కడ బాగా భూమి మీద కలిగి ఉంటే మార్క్స్లో కొంత సైడ్ సంపాదించుకున్నాం, ఏదో ఉంటుంది అలా వెళ్తుంటే అని వెళ్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ ఆల్సో న్యాచురల్. హ్యూమన్ బీయింగ్కి జీవి అనేటటువంటి వాడికి ఆనంద స్వరూపుడై ఉంటాడు. ఆనంద స్వరూపుడైనటువంటి జీవి ఏదైతే జీవి వస్తుంటాడో వాడికి ఎవల్యూషన్ అనే పరిణామ క్రమం అనేటటువంటి ఉంటుంది. జన్మ జన్మకు పరిణామం చెందుతూ ఉంటాడు. వీడు న్యాచురల్. అంటే డబ్బులు గణించడం ఎవరికంటే ఉన్నా రేపటికంటే ఎక్కువ గణించడం తప్పు కాదు. ఎలా ఖర్చు పెట్టో మోటివ్ ఇంపార్టెంట్. అని నువ్వు కొట్టి సంపాదించావా కష్టపడి సంపాదించావా ఇంపార్టెంట్. చక్కమైన మార్గంలో వెళ్ళి అకౌంటింగ్ కానీ వాడు చేయగలిగితే సమస్తం ఇఫ్ కెన్ అకౌంట్ హిమ్సెల్ఫ్, డిసిప్లిన్ హిమ్సెల్ఫ్, వాడికి ఎన్ని కావాలంటే అన్ని డబ్బులు ఉంటాయి. వేరే డబ్బులు కష్టపడుతున్నామంటే ఏదో తప్పు చేసేవాళ్ళ లెక్క, అపచారం చేసేవాళ్ళ లెక్క. 12th హౌస్లో శాతం ఉండేటప్పుడు అవన్నీ పైకి తీసి చూపిస్తున్నమాట. ఇలా ఇలా తప్పులు చేశారు కాబట్టి ఇలా ఇలాంటి శిక్ష అనుభవించేస్తే ఈ జన్మకి అయిపోతుంది, వచ్చే జన్మలో ఫ్రెష్గా ఉంటారని చెప్తున్నారు. అంచేతే 12th హౌస్ ఏం చేత అనాథ శరణాలయాలు, జైళ్ళు, బంధింపబడేటటువంటివి హాస్పిటల్స్ అన్నీ కూడా 12th హౌస్లో ఇండికేట్ అవుతాయి. మంచి ప్లాట్స్ 12th హౌస్లో ఉంటే ఏంటుంటాడు, ఎక్కువ ప్లాట్స్ బాగా డామినేట్గా ఉంటే పిచ్చి డాక్టర్ ఉంటాడు అనమాట. పిచ్చివాడికి పిచ్చి డాక్టర్ పెద్ద తేడా ఉండే ప్లాన్స్ అలాగే ఉంటాయి. వాడికి కొన్ని బాగుంటాయి, 1-2 బాగుంటాయి డాక్టర్, 1-2 బాగుండవు. వాడు లోపల ఉంటాడు, బయట ఉంటాడు గేటుకి, అంతే కదండి. పోలీసు వాడికి దొంగలకి పెద్ద తేడా ఉండవు. అంతే కదా, వాడు వీడు ఒకచోట వాళ్ళిద్దరు సహచర్యం చేయాలి. దొంగ అటువైపు ఉంటాడు, పోలీసు అని ఇటువైపు ఉంటాడు, అంతే తేడా ఏమో ఉండదు. ప్రిన్సెస్ ఒకటే ఉంటుంది. అలా డాక్టర్కి రోగులకి పెద్ద తేడా ఉండదు. హాస్పిటల్ ఉంటుంది పొద్దు నుంచి 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఎఫెక్ట్ ఉంటే డాక్టర్కి. డాక్టర్ చదవకుండా ఉన్నాడు ఒకళ్ళు ఇంట్లో వెళ్తుందన్నమాట. ఎలా తండ్రి కొడుకు కూతురు ఉంటారు. అదే కొంచెం ఎఫ్లెక్షన్ ఉంటే ఎంబీబీ సేవించడం బెటర్. ప్రజల మీద పదం చంపుకుంటాడు, ఇంట్లో సేవిగా ఉంటాడు. అయ్యా నీ
ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆ భావాలు మీ ఏడాలో పనిచేస్తూ ఉంటాయి సార్. మీ తరం కాదు వాటిని సంపాదించుకోవడానికి. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భయం సస్తే కదా సంతోష శాటన్ కానీ ముందు కానీ ఉందనుకుంటాం. పడుకున్నట్టు ఈ జమగారు లేదు, మీరు తప్పించుకోలేరు. అయితే ఆవిడతో ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో దాన్ని బెటర్ మాత్రం ఆ జన్మలో చేసుకోవడానికి ఎప్పుడు ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడు స్మైల్ చేసుకుంటూ ఉంటారు. అదే గురువు గారిని దొరికితే దాన్ని బెటర్ చేసి నెక్స్ట్ మాత్రం లేకుండా చూసుకుంటారు. అప్పుడు శాటన్ వచ్చిలో ఉండి అదేదో మనకు సంబంధించిన సొంత భావం అయి అలాగేదో సెట్ అయిపోతుంది. లేదా ఫస్ట్ హౌస్ అయి అలా సెట్ అయిపోతున్నప్పుడు మన భార్య శాటన్తో కలిసి పనిచేస్తాం మనం. కూర్చున్న వాళ్ళు ఎవరు 4-5 జాతకాలు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేర్లు చెప్పకుండా. వాళ్ళు ఒక్కరికే తెలుస్తారన్నమాట. వేసి చెప్తాను చేస్తే ఎలా చేస్తుంది వాళ్ళకి తెలుస్తుంది కదా, చెప్పుకుంటూ ఉంటారన్నమాట. పడుకునేంత అయితే ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది సరే. ఎప్పుడు హాస్పిటల్లో డాక్టర్ అవుతాడు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే పొలాలు కొని వాటిలో ఒక బోర్ పెట్టి రోజు నాగలు పెట్టి దుమ్ముకుని అక్కడ ఎండగా ఉండి పండించుకొని, లేకపోతే ఏదో బిల్డింగ్ కాంట్రాక్టర్ అని ఇన్వెస్ట్మెంట్ కట్టదండి చాలా కష్టం ఉంటుంది. వర్గోత్తరైనా స్వక్షేత్రమైనా సరే దానివల్ల కలిసి వస్తుంది. వ్యయం కూడా కంట్రోల్లో ఉంటుంది. తెలుసు ఆల్వేస్ ఇట్ నీ నాట్ బి బ్యాడ్. ఏ ప్లాంట్ కూడా బ్యాడ్ ఉండదండి, ఏ హ్యూమన్ బీయింగ్ కూడా బ్యాడ్ ఉండదు. బ్యాడ్లీ బిహేవ్డ్ పర్సన్ తప్ప. దిస్ ఇస్ నో బ్యాడ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. బ్యాడ్లీ బిహేవ్డ్ పర్సన్స్ ఉంటారు. ఒకసారి మంచిగా బిహేవ్ చేసి వచ్చాడు. ఎవరి డాగ్ హాజ్ ఇట్స్ నైస్ డే అన్నాడు అనమాట. ఎంత దుర్మార్గం రోజు బాగా చేసి బాగుండొచ్చు, మరి మన దగ్గరికి వచ్చిన రోజు ఆ బాగుండే రోజు అయిందనుకోండి. ఎంత దుర్మార్గుడైనా సరే మనం ప్రవర్తన సత్ప్రవర్తన అయినప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు మంచిగా వస్తుంది. ఉంటే ఆ దేశంలో ఉండడు. వాడు ఉన్న దేశం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. యూజువల్ గా ఫారెన్ వెళ్ళేటటువంటి జాతకాలు ఎక్కువగా 12th house లో ప్లాంట్స్ ఉంటాయి. అందరూ 9th house లో దూర ప్రయాణం చూస్తారు, కానీ 12th house ఉన్న చోటు నుంచి తగిలేస్తుంది. దేశ బహిష్కరణ అన్నమాట. అంటే ఏ యూస్లోనో ఏ అమల్లోనో కట్టాల్లోనో వాటిలో ఉంటాడు. లేకపోతే ఉన్న ఊరి నుంచి వదిలేసి ఏదో మంచి చక్కని పల్లెటూరులో శుభ్రంగా రాజు కోనసీమలో పల్లెటూరు ఉందనుకోండి, చక్కగా పళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, చక్కగా మంచి నీళ్ళు ఉంటాయి, అంతా మంచి గాలి ఉంటుంది. వాడు ఏంటవుతుంది 12th house ఎక్కువగా ఉంటే వెంటనే విశాఖపట్నం వచ్చేయాలనిపిస్తుంది. ఇక సరిగ్గా గాలి అంతా కంపు, నీళ్ళు సరిగ్గా దొరకవు, రోడ్లన్నీ మున్సిపాలిటీ క్లీన్ చేయరు, కంపుగా ఉంటుంది, దోమలు కొట్టేస్తుంటాయి. ఇది సమ్మగా ఉంటుంది అన్నమాట. పూర్వకరంగా చాలా దుష్కరమైతే విశాఖపట్నంలో ఉంటాం. అయ్యా అంటే కంజంక్షన్స్ చెప్తామండి, మనం ఇంకా అంతవరకు వెళ్ళలేదు. సాటర్న్ చాలా డిఫికల్ట్ ప్లానెట్, జూపిటర్ చాలా పాజిటివ్ ప్లానెట్. చెప్తా వినండి. అంటే మాస్టర్ గారు మా గురువు గారు చెప్తుండేటప్పుడు జూపిటర్ కంజంక్షన్ సాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన జూపిటర్ కంజంక్షన్ సాటర్న్ అంటే ఏంటి మాస్టర్ అన్నారు. అంటే నీకు జూపిటర్ కంజంక్షన్ నువ్వు సాటర్న్, నేను జూపిటర్, నేను వచ్చిన దగ్గర నుంచి నీ జీవితంలో అంతా కూడా బాగుంది కదా అన్నారు. అవును సార్ అన్నారు. నేను జూపిటర్ కదా, నువ్వు సాటర్న్ కదా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు కష్టాలు పోతాయి. జూపిటర్ అంటే మాస్టర్ గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ అది. గురుకు మన కష్టాలు కదా వచ్చిన నుంచి మనం చూసేసి అడిగి నిద్రపోనీకుండా 10 గంటలకు తలుపు కొట్టి అది మాస్టర్ అయిపోయిందని నిద్రపోని వేరు. ఒకసారి ఏమన్నా కాంప్లికేషన్స్ ఏవో తీసుకుంటాడు, బోతుంటూ ఉంటాడు అన్నమాట. అది చెప్పినా సరే మరొకసారి బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ అది సార్ మర్చిపోయానండి ఇది ఏంటని అడుగుతుంటారు. సో 90% వాడు సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిదని డిసిషన్ అన్ని చూస్తుంటారు. తలుపు అయిపోయిందండి, ఇప్పుడు ఎవడు కడుపు వచ్చేసింది, అబార్షన్ చేయమంటారా అడిగాడు. అబార్షన్ నువ్వు డిసైడ్ చేసుకోండి. అప్పుడు చేయకపోవడం ఆలోచించాలి, చేయాలో చేయకూడదు కానీ ఇలాంటి సజెషన్స్ అడుగుతుంటారు అన్నమాట. అప్పుడు అటువంటి జూపిటర్ వాడికి సాటర్న్ దెబ్బ, సాటర్న్ జూపిటర్ అది కంజంక్షన్. సో సాటర్న్ అండ్ జూపిటర్ కంజంక్షన్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ కంజంక్షన్. యూజువల్లీ ఇట్ బ్రింగ్స్ లేజినెస్. ఇన్ వాట్ ఎవర్ భావ ఇట్ ఈస్. ఒకవేళ 10th house లో కానీ ఉంటే 10th house లో ప్రొఫెషనల్ గా మీరు ఎంత ఏజ్ వరకు ఎదగాలో అంతవరకు ఎదగరు.
because you didn't work it out. You lack in working out your capabilities. ఫుల్ క్యాపబిలిటీస్ భూమిలోకి వచ్చి షైన్ అవ్వకుండా అబ్స్ట్రక్షన్ వస్తే దాని ఏమో న్యూట్రలైజ్ చేయడానికి ఏదైనా చేయాలి తర్వాత. సో ఏ భావం ఎక్కడ ఉన్నాం? 12th హౌస్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హౌస్. 8th హౌస్ ఒకటి, 12th హౌస్ ఒకటి. ఎవ్రీ మంత్ మనకి చాలా ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయి టు క్లియర్ హౌసెస్ ది అకౌంట్స్. టెన్త్ హౌస్ లో కానీ శని ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? హస్బెండ్ ఏదో 20,000 లాభం వస్తుంది, అదే 20,000 జీతం వస్తున్నాడు, పలానికి 15,000 ఇచ్చి 5,000 ఆయన ఖర్చు పెట్టి ఉంటాడు. ఈ 15,000 5,000 సేవ్ చేస్తుంటాం అనమాట. బ్యాంకులో వేస్తుంటున్నాం, రోజు బ్యాంకులో వేసి అలా జాగ్రత్త వేస్తున్నమాట. తర్వాత ఏమో అత్తగారికి ఆపరేషన్ అండి అని అంటాడు అనమాట. హార్ట్ అటాక్ వచ్చింది, అపోలో తీసుకొస్తాడు, 2 లక్షలతో దాచుకుంటాడు, వాడు తీసుకుంటాడు అనమాట. అంటే there is an inimitable karma where he has to pay, where he has no control. చల్తా సాటర్న్ ఉంటుంది. కొంచెం దాచుకున్న వల్ల కూడా అడవి డాక్టర్ తీసుకుంటాడు. లేకపోతే ఏమిటవుతుంది, ఎవరికో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇస్తారు, కంపెనీ తెస్తారు, వాడు బెనిఫిట్ 2 లక్షలు అటు తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాడు అనమాట. ఒక కంపెనీ క్లోజ్ అంటారు, చూస్తుంటారు, రోజు వదిలేసి వాళ్ళు స్కామ్స్ చూస్తుంటారు అనమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పిల్లపెళ్ళి అవుతున్నారు. పిల్లపెళ్ళి ఆమె అంత ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, గడిపిల్ల లేదా అక్క చెల్లెల పిల్లలు, తమ్ముడు పెళ్ళి అవుతున్నారు. రాత్రి 12 గంటలకు పెళ్లివారు వస్తారు. పొద్దు నుంచి కష్టపడ్డారు, పెళ్లివారికి వచ్చారు. తెల్లవారుజాము మొత్తం 4 గంటలకి, ఆ మొత్తం అంతా ఇసరి భోజనాలు 12 గంటలకి అయిపోయిన తర్వాత 1 గంట 2, 3 గంటలు పెళ్లివాళ్ళు అంతా వెళ్ళిపోయింది. 4 గంటలకి కలిసిపోయింది. 1 గంట పడుకున్నాను, మనసు మీద వెళ్ళాను. ఏమవుతుంది, పచ్చడైతే ఉంటుంది, వెళ్ళి నిద్ర ఉండదు. అప్పటి నుంచి నిద్ర లేకపోతే ఏంటి వస్తుంది, నిద్ర వచ్చారు. అంతే కదా సార్, ఎవరికైనా అంతేనా? అప్పుడు ఎవరు లేకపోతే ఏమనిపిస్తుంది, లేక కొట్టాలనిపిస్తుంది, లేకపోతే కొట్లానికి ఒదిగి లేకపోతే తిట్టాలని అనిపిస్తుంది. అప్పుడు పిల్లకి కడుపులో ఉన్న పిల్లలు చాలా సీరియస్ గా ఉందండి మీ పిల్లకి అని ఎవరైనా చెప్పారు అనుకోండి, ఏమవుతుంది? టైర్సమ్నెస్. హాస్పిటల్ తీసుకెళ్ళి పరిగెట్టాలన్నారు అనుకోండి, మొత్తం పోయినట్టుగానే కొట్టుకుని పరుగు ఆఫీస్కి తీసుకెళ్తారు. డిప్టీరియా వచ్చిందండి, ఆపరేషన్ కావాలండి, 6 గంటలో చెప్పి చచ్చిపోతుందని చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కడుంది ఎనర్జీ? చాలా టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మన లైఫ్ అయితే దాని గురించి ఆలోచించడం అసలు 12th హౌస్ లో ఉంటుంది ఎనర్జీ. ఈ 12th హౌస్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. రిజర్వ్ ఎనర్జీ అంటారు. అంతా అయిపోయి డైరెక్ట్ ఫ్లాట్ అయిపోతారు. అయినా సరే ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు టక్కన పడుతుంది లోపల నుంచి. హీలర్ అయినటువంటి వాడు, పరమగురు మార్గంలో అయినటువంటి ఇనిషియేట్ అయినటువంటి వాడు ఆ ఎనర్జీని స్టిమ్యులేట్ చేసి బాగా డిఫికల్ట్ లో ఉండేటటువంటి పేషెంట్ ని ట్రీట్ చేస్తాడు. వాళ్ళ నుంచి తీసుకొని ఉద్బోధన చేస్తాడు. ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటారు మాస్టర్ గారు. టెక్నిక్ తెలియాలి. చిన్నగా చెప్తాను, మన ఆకాశం, మా భూమి చుట్టూ భూమి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాని ఏమన్నా మేడం బ్లవర్స్ కి రింగ్ పాస్ నాటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక ఇన్ఫ్లుయెన్స్ దూరం ఉంటుంది అనమాట. నా ఇన్ఫ్లుయెన్స్ ఏమో శ్యామర్ వరకు ఉంటుంది, అంతే ఇంకా అనగా ఉండదు అనుకోండి. మీ ఇన్ఫ్లుయెన్స్ అయితే హైదరాబాద్ లో ఆయన వరకు ఉంటుంది అనుకోండి. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏదో హైదరాబాద్ ఏమో పిఎం పేశ్వర్ రేట్ వరకు ఉంటుంది అనుకోండి. అదే ఉండొచ్చు, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ వరకు ఉండొచ్చు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేటప్పుడు కొంత దూరం పనిచేస్తుంది, అంత మించి పనిచేయడు. జార్జ్ బుష్ మీ మాట వినకపోవచ్చు. సో అలాగే ఎర్త్ కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. There is a certain area where earth can influence in the space. This is what physical earth we have seen. So every planet has its own degree of influence. Influence అంటే ఇంత తర్వాత ఒక ప్లానెట్ ఒక ప్లానెట్ మధ్య ఒక ఖాళీ స్థలం ఉంటుంది, వేర్ నో ప్లానెట్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇట్స్ నాట్ బ్లాక్ హోల్ అండి, ఇట్స్ సంథింగ్ ఎల్స్. అది మన సూర్యుడి యొక్క శరీరం అంటారు. ఆయన కూడా బాడీ ఉంటుంది. ఆయన బాడీలో
ఈ ప్లానెట్స్ అనేటటువంటి దేహ భాగములు అయితే ఈ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతవరకు ఉంటే మిగతా అంతా కూడా ఆయన శరీరం. సూర్యుడు గారి శరీరం అనేటటువంటి దాన్ని మనలో ఎలాగుంటుందంటే దహరం అనేటటువంటి ఒక చిన్న కణంగానే ఉంటుంది. దహరాకాశం అని అమ్మవారి దాంట్లో ఉంటారు. దహరాకాశ రూపిణి అని అంటారు అమ్మవారు. దహరం అంటే ఏంటి? చిన్న కణం అన్నమాట. ఏటవుతుంది? స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ లో చిన్న కణం ఉంటుంది అనమాట. ఆ కణం చుట్టూ మనం కడతాం అనమాట. అసలు ఆ కణం ఇంపార్టెంట్. అందులో సమస్త ఉంటుంది. స్పేస్ లో ఉండేటటువంటి సమస్త పురుషుడు అయ్యేటటువంటి వాడు సూర్యుడు అనేటువంటి దాంట్లో ఉంటాడు. ఈ చుట్టూ ఉండేది ఇదంతా హోలు. రక్షకుడు అంటే త్వష్ట అనేటువంటి ప్రతిపత్తి ఒక కణం పెడతాడు అనమాట. పెట్టి మనం పడతాం. వీఆర్ ఏ హోల్ ఇన్ స్పేస్. స్పేస్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ ఏ హోల్. అది చేస్తే ఒక టైం పడుతుంది. చేత హైయర్ ప్లేన్స్ ఆర్ మోర్ డెన్సర్ దాన్ ఫిజికల్ ప్లేన్. అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఎత్తుతున్నారంటే ఏమిటి? కమాండ్ పెట్టి వెళ్తుంది. మనకి తెలియక ఫిజికల్ బాడీలో లీవ్ చేయడం బట్టి ఇదే బాగా డెన్స్ అన్నట్టు కనిపిస్తుంది. కొంతకాలం ఎంత ఇది మోస్ట్ రేరెస్ట్ అయిన తర్వాత అర్థం అవుతుంది. అది ఎప్పుడైతే అర్థం ఈనాటి అవుతుందో టేబుల్లో వచ్చి నడచవచ్చు, వీటిలో నడచవచ్చు, ఇక్కడి నుంచి చోటికి అదృశ్యం కనిపించడం ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ సైంటిఫిక్ డిస్కవరీ అదే అవుతుంది. మేబీ ఇన్ 20 years. బాక్స్ ఉంటుంది. అందులో వేసుకుని 0444 ఏదో కొట్టుది హైదరాబాద్ నెంబర్ కొడతారు. అక్కడేమో హైదరాబాద్ దాంట్లో బాక్స్ ఉంటుంది. మీరు ఇక్కడ డిసైడ్ అయ్యి అక్కడ వస్తారన్నమాట. బాక్స్ తెచ్చుకుని హైదరాబాద్ పనులు చూసుకుని మళ్ళీ వెళ్ళి కొట్టి మళ్ళీ ఇక్కడికి వస్తారు. రాబోతున్న 20 years లో వస్తుంది నెక్స్ట్ డిస్కవరీ ఏదవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బాడీస్. ముందేమో ఇడ్లీ పంపిస్తారు, బాగా వేడిగా చేసి అనగా ఇడ్లీ అనేసి పడుతున్నాం. వచ్చిన బాక్స్ ఉంటుంది. టీవీ నెంబర్ కొట్టగానే ఇడ్లీ తీసుకుని తింటూ ఉంటారు అనమాట. ముందు దాంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత కందిపప్పు, తర్వాత కూరలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత మనమే వేస్తాం. పురకాలలో వెళ్ళేవారు కామగణము అంటారు దాన్ని. నెక్స్ట్ డిస్కవరీ అదే ఉంటుంది అనమాట. నెప్ట్యూన్ యారిస్ లో కూర్చోలోకి వచ్చేస్తుంది. అది లెక్కల ప్రకారం. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బాడీస్. ట్రాన్స్పోర్టేషన్ ఒక చోట నుంచి చోటుకి వెళ్ళి అది రానంతకాలం ఏంటనిపిస్తుంది, అంతకాలం ఇదే డెన్స్ అని అనిపిస్తుంటుంది. కొండ నుంచి నడిచేటటువంటి వాళ్ళు నేను చూశాను. తర్వాత చూడక్కర్లేదు. హ్యావీ నడుచుకుపోతుంటారు మీ నుంచి. ఇప్పుడు ఏది సినిమాలు ఎవరు తీస్తున్నారు ఏంటది? మ్యూటెంట్స్ అంటారు. మ్యూటెంట్స్ అని ఎక్స్మెన్ అని ఏవో సినిమాలు తీస్తున్నారు. కొంత సత్యం ఉన్నది అందులో. మ్యూటెంట్స్ అనేటటువంటి ఎక్స్మెన్ అనేటువంటి ఏదో సినిమా వచ్చింది. మా అబ్బాయి చూపించినాడు. నన్ను చూపించి ఏదో వచ్చిందని చూస్తే నిజంగానే రాబోతున్నాయి. ముందు సినిమాల కింద వస్తాయి, ముందు ఫిక్షన్ కింద వస్తుంది, తర్వాత మిషన్స్ కింద వస్తాయి, తర్వాత హ్యూమన్ బీయింగ్ కి పవర్ కింద వస్తుంది. మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ దాని పేరు సరిగ్గా తెలియదు. మ్యాట్రిక్స్ అంటే రాబోతున్నాయి. సత్యసాయి బాబా గారి ఈ మధ్య ఫాదర్ ని ఊళ్ళో తీసుకెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు అని అని ఏదో చెప్పుకుంటున్నారు. అదే సార్ పాసిబుల్. అది పాసిబుల్ కొట్టుకెళ్ళి వీళ్ళది. పాసిబుల్ అది. అంటే పాసిబుల్ అయినంతవరకు మనం దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయడం రేపు ఎలా వస్తుంది కాబట్టి. పవర్ ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని దారం అంటారు. లోపల ఉంటుంది, చిన్న కన్నా ఉంటుంది. దాన్నే పురుష్ ఏంటంటారు. అది మంత్రపుష్పం చదువుతుంటారు. నీవా రసో కవర్తన్వి పీఠాభాస్వచ్చునుభవం అంటారు చూసారు. దాని యొక్క చివరంతా ఉంటారు ఇక్కడ. పీఠ భాస్వరం అంటే ఇలా మడుతూ ఉంటుంటాయి. చిన్న ఎలివేష్ లోపల దారం ఉంటుంటారు. ఆకాశం మెజుటీ కొట్టుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? అక్కడికి వెళ్తారు. అలసిపోయింది సార్, 10,000 బాగా నడిచాం, అయిపోయిందంటే సరిపోయింది, రాడి పొద్దున ఫ్రెష్గా ఉంటారు. ఏమిటైపోతున్నారు? ఎందుకు ఫ్రెష్గా అవుతున్నారండి? ఈ సోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని టచ్ చేస్తారు, ఆ బిందుని టచ్ చేస్తారు. యాక్చువల్గా మీరు నిద్రపోయేటటువంటి టైం మ్యాక్సిమం టైం నిద్రపోయే 24 minutes ఉండవు. మిగతా దానికి కావాల్సిన చాకరీ అనమాట. స్వప్నావస్థలోకి వెళ్ళి దానిసేపు కొంచెం ఉండి హాయిగా ఉండే కళ్ళ కానీ మెల్లిగా వెళ్ళి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బిందువు టచ్ చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు కళ్ళ కానీ బయటకు వస్తారు. మీరు నిద్రపోయేసినట్లు చాకరీ ఎక్కువ. అసలు బెనిఫిట్ అయితే 24 minutes ఉంటుంది. అసలు మీకు తెలియదు.
యోగి అనేటువంటి వాడు సుషుప్తిలో ఉండేటటువంటి వాడు, తుర్యావస్థలో ఉండేటటువంటి వాడు ధ్యానంలో కూర్చొని 24 minutes దాన్ని టచ్ చేయి బయటకు వచ్చిస్తాడు, మళ్ళీ ఫ్రెష్ అయిపోతాడు. 7 రోజులు 8 రోజులు నిద్ర లేకుండా పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఒక అవసరం అయితే బాగా సిక్ అయిపోయి ఉంటాడు, వచ్చిన తర్వాత రేపు పొద్దున్న ఏదో పూజ ఉందని అంటే రాత్రి పడుకుంటాడు, పొద్దున్న ఫ్రెష్గా అయిపోయి వచ్చేస్తాడు. అందులో 2-4 జ్వరం ఉంటుంది, పుష్పం చేస్తాడు వాళ్ళు ఉంటాయి, 7 నెలలు ఉంటాయి అనమాట. రాత్రి పడుకున్నప్పుడు మీరు వెళ్ళేటటువంటి పాయింట్ బిందు మనస్సు అన్ని క్లొప్త అయిపోయిన తర్వాత మీరు అక్కడికి వెళ్తారు, ఫ్రెష్గా ఉంటారు. దాన్ని మనకు అర్థం అవడం కోసం ఏం చెప్పారంటే దాన్ని ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి కాబట్టి ఆకాశగంగ అనే పేరుతో పిలుస్తారు. ఆకాశగంగలో రాత్రి వెళ్ళి స్నానం చేస్తే అందులో ఫ్రెష్గా ఉంటుందని. పొద్దున స్నానం చేస్తే ఫ్రెష్గా ఉండదండి. అంచేత ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ కి మధ్యన ఉండేటటువంటి స్పేస్ ని ఆకాశగంగ అంటారు. దాన్ని టచ్ చేయగలిగేటటువంటి ఎబిలిటీ అనేటటువంటి మీ 10th house ఎలిగేట్ అవుతుంది. అది రిజర్వ్ ఎనర్జీ. అంటే ఇంత పూర్వం టైర్ అయిపోయిన తర్వాత పిల్లగొట్లు బాగోలేదంటే పరిగెట్టి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట, అక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది. యాక్టివ్గా అక్కడి నుంచి ఎనర్జీ డ్రా చేయగలిగేటటువంటి వాడిని యోగా అనే పేరుతో పిలుస్తారు, పరమహంసలు అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళకి డెత్, వాళ్ళ ఫిజికల్ బాడీ ఎప్పుడు ఉండాలంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కావాలంటే 20 minutes జనంలోకి వచ్చి రాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇలా కూర్చుంటే ఇలా వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అంటే అందరూ మీరు కూర్చుంటారు, జపం చేసి విశ్వశాస్త్రం అలా చదివిన తర్వాత బాయ్ అని చెల్లిపోతారు అన్నమాట. వెళ్ళి చాలా మంది ఉంటారు పాపం. ఆఫ్టర్ డై ఉన్నాడు. అలాగే మన సూర్యుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంతే కదా అన్నాడు. కొంత దూరం ఉంటుంది, అయిపోయిన తర్వాత ఇంకో ఉండడానికి ఇంకో సూర్యుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ కానీ మీరు వేలు పెట్టారనుకోండి వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతుంది. అది బ్లాక్ హోల్. నారాయణ యొక్క శరీరం అంటారు దాన్ని. పురాణాల్లో లోక పర్వతములు, ఆకాశగంగా, నారాయణ యొక్క దేహము అనేటటువంటి వేరే సింబల్స్ ఉంటాయి. ఇంటర్ ప్లానెటరీ మధ్య ఉండేటటువంటి ఆ డిస్టెన్స్ ను కొలిచేటటువంటి లోక పర్వతం అనే పేరు పిలుస్తారు. ఈ మధ్య స్పేస్ ని ఆకాశగంగా అంటారు. దాని యొక్క నారాయణ యొక్క శరీరం అంటారు. ఎప్పుడైతే నారాయణుడిగా తన్మయ్యారో ఈ మొత్తం బంధాల నుంచి పైకి వెళ్ళిపోతారు. హైయెస్ట్ స్టేట్ లో నిలబడి ఉంటాడు. వాడికి సమస్తం అంతా కూడా ఏదైనా విషయమే ఉంటుంది. వాడికి వాడు ప్రపంచం వాడి విషయం కాదు. అక్కడికైనా మనం వెళ్ళామంటే ఫిజికల్ బాడీ ఉండదు కాబట్టి టీమ్ ఆబ్సెంట్ అయిపోతుంది అన్నమాట. అటువంటి స్పేస్ కానీ అర్థమెటిగా ఉంటే దాన్ని బ్లాక్ హోల్ ఉంటుంది పిలుస్తారు. బర్ముడా ట్రయాంగిల్ ఏదో చెప్తుంటారు చూసా, అలాంటి స్పేసెస్ అనమాట. భూమికి కూడా ఉంటాయి. ఆ స్టేట్ కానీ కానీ సమాధిలో కానీ ఆ స్టేట్ లో కానీ వెళ్తే అక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. అది ఆ లోకంలో కానీ వెళ్ళగలిగినటువంటి అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి అపునరావర్తమైనటువంటి మార్గం వాడికి ఉంటుంది. వాడు ఇంకా బర్త్ అండ్ డెత్ క్రాస్ అయిపోయి అన్నిటి మధ్య అలాగా నిలబడి ఉంటాడు. యోగా పెట్టేటువంటి దానికి వెళ్ళడం కోసం ధ్యానం కోసం ట్రై చేస్తాడు. దాని రిజర్వ్ ఎక్కడే ఉంటుంది, దానికి సాధన కావాల్సిన మార్గం, దానికి కావాల్సిన క్రీ 10th house లో. ఈ 10th house బట్టి ఎంత దూరం వెళ్ళగలరు అనేటటువంటిది 10th house లో కేతువు గారు ఉంటే ఆ జన్మ ఎంత మోక్షం వస్తుంది. అంటే ఏబుల్ టు ఎంటర్ ఇంటూ డీపెస్ట్ కాన్షియస్నెసెస్. బెస్ట్ ప్లేస్ ఫర్ కేతు యాంటీనోడ్ 10th house. నెప్ట్యూన్ అంటాను. అంటే అన్కంట్రోలబుల్ లాసెస్, వీళ్ళ చేతుల్లో కంట్రోల్ లేనటువంటి లాసెస్ ఉంటాయి. అంటే పడవ మునిగిపోయి డబ్బులు పోయి, దొంగలు కొట్టేసి డబ్బులు పోయి, కొరియర్ సర్వీసెస్ లో ఉంటారు అనుకోండి, డబ్బులు మోస్ట్ కూడా వాళ్ళు కొట్టేసి, అంటే లాసెస్ విచ్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. ముఖ్యంగా ఉండేవాళ్ళు చేపల వ్యాపారం చేస్తారు, వాళ్ళ షిప్లు మునిగిపోయి, లేకపోతే వీటన్నిటికీ వైరస్ ఏదో తగులుకొని, కంప్యూటర్ బిజినెస్ లో ఉంటే వైరస్ మొత్తం కొట్టేసి హార్డ్ డిస్క్ కలిపి అలా. ఇది సూక్ష్మముగా 12 భావాముల యొక్క పరిచయం. మనకి మీ అందరికీ 7 గ్రహాలు, 12 గ్రహాలు ఉన్నాయని తెలుసు కదండి, పేర్లు తెలుసు. కొంచెం ఎలా ఉంటాయో తెలుసు మీకు. 12 రాసులు పేర్లు తెలుసండి. 12 భావాల పేర్లు తెలుసు. వీటి మీద కాంబినేషన్ మళ్ళీ రాసులకు మనం ఎలా ఉంటాయి కంబైన్ చేయటం అనేది లోపలికి వెళ్తామని అంటున్నాం.
వేరే మానవుల యొక్క సైకాలజీ ఎలాగ ఉంటుంది, దీన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలాగ ఉంటుంది, రెండింటికి సైకాలజీకి లైఫ్ కనెక్షన్ ఎలాగ ఉంటుంది అనేటటువంటిది ఎల్లుండి. పైన ఆకాశం రంగేటటువంటి దేవతా సమూహములు కొన్ని కోట్లు తినటానికి, గాలికి, వెలుతురికి, నీడకి కారణములై అనేకమైనటువంటి దేవతా శక్తులు పనిచేస్తూ ఉంటారు కూడా మన జీవనం మనుగడ వెళ్తూ ఉంటాం. వీరిని దివి దేవతలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనలో మనకి చూపు, వాసన ఇవన్నీ ఇచ్చేటటువంటి దేవతలు, అర్థమయ్యేటట్టుగా చేసేటటువంటి దేవతలు, రకరకాలైనటువంటి దేవతలు మనలో కూడా పనిచేస్తాయి. వీళ్ళని పిండాండ దేవతలు మనలో మనకి దీన్ని మేడం బ్రావెట్స్కి ఈ రెండింటి గురించి చెప్తూ ఉండేటప్పుడు మైక్రోకాసం అండ్ మైక్రోకాసం అని రెండు పేర్లు చెప్తూ చేత అవి రాస్తుండేటప్పుడు ఆ పుస్తకం సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకంలో 2 సెక్షన్స్ కింద ఉంటుంది. ఆంథ్రోపోజెన్సిస్ అండ్ కాస్మోజెన్సిస్ అనేటటువంటి 2 సెక్షన్స్ కింద వెళ్ళేసి కాస్మోజెన్సిస్ లో బ్రహ్మాండమునందు పనిచేసేటటువంటి దేవతలు, ఆంథ్రోపోజెన్సిస్ లో పిండాండమునందు పనిచేసేటువంటి దేవతలు, వీరిద్దరి మధ్యన ఉండే సమ్మేళనము ఒక ద్వారా న్యాసం చేస్తే ఇంకొకరిని ఎలా తెలుసుకోవటం అనేటటువంటిది అంత మొత్తం అందులో ఉంటుంది. అది సీక్రెట్ డాక్టర్. దాంట్లో అప్రోచ్ అవ్వడానికి అస్ట్రాలజికల్ కి మెయిన్ కి కాబట్టి దాంట్లో ఉండే విషయాలు కూడా అప్పుడప్పుడు మనం ఇక్కడ టచ్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఉండేటువంటి సీక్రెట్ డాక్టర్ చాలా విషయాలు మన లెక్చర్స్ లో దొరుకుతూ ఉంటాయి. ఏంటంటే ఏదైతే మానవుని అందు ఉందో సమస్తము బ్రహ్మాండం నందు ఉంటుంది. బ్రహ్మాండం నందు ఏదైతే ఉన్నదో సమస్తము మానవుని అందు ఉంటుంది. మానవుడు తన గురించి తాను తెలుసుకునే లోపల ఉండేటటువంటి లోకములలో వెళ్ళి ప్రయాణం చేయటం అనేటటువంటి ఉపనిషత్తుల ద్వారా కానీ వేటి ద్వారా కానీ చేసేటటువంటి యోగ సాధన సమస్తము ఆత్మ జ్ఞానం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కాక పైనుండే లోకములు, సూర్యుడిలో ఏమిటి అక్కడికి స్పుత్నికులు పంపించడం, వాటి గురించి విజ్ఞానం ఇదంతా కూడా నేర్చుకోవటం, ఇదంతా కూడా బ్రహ్మాండం గురించి తెలుసుకోవటం. కాబట్టి బ్రహ్మాండ విజ్ఞానం అంటే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అని 2 రకములైనటువంటి విద్యలు మనకి మొదటి నుంచి 2 విద్యలు ఉంటాయి. ఆత్మ విద్య బ్రహ్మ విద్యలోకి పరిసమాప్తి చెందాలి, బ్రహ్మ విద్య ఆత్మ విద్యలోకి పరిసమాప్తి చెందాలి. ఇలా కాకుండా పోయినప్పుడు ఏంటవుతుందంటే ఆత్మ విద్య అహంకారాన్ని తెలియకొస్తుంది, బ్రహ్మ విద్య ఊరకనే దేశాలు వాటి గురించి అనవసరం డబ్బులు ఖర్చు పెట్టడం అవుతుంది తప్ప అంటే ఇవన్నీ కూడా అహంకారంలో కిందకాయని దిగిపోతే ఎందుకు కాకుండా పోతుంది మానవ జాతి. సన్మార్గం అన్నది పెద్దలు చెప్పినటువంటి మార్గంలో వచ్చినప్పుడు వీటి వల్ల ఏదైతే పరిపూర్ణత వస్తుందో ఆ పరిపూర్ణత వచ్చే దానివల్ల తనలో ఉండే సంస్కారాలు పెరగటం అనేటటువంటి జరుగుతుంది. ఇటువంటి దేవతలు 7 ముఖ్యమైనటువంటి దేవతలు మన రాష్ట్రాల ద్వారా పనిచేసేటటువంటి దేవతలని 7 ముఖ్యమైనటువంటి విభాగములుగా చేస్తారు. 7 దేవాస, 7 ఏంజల్స్, 7 రీజన్స్ అనే పేరుతో పిలుస్తాం. అంటే వీళ్ళ గురించి ముందు చెప్పేటప్పుడు ఈ గ్రహముల రాసులనేమో మనం వేరే విభాగముల కింద మనం ఇప్పుడు చూస్తాం. ఈ విభాగంలో ఒక్కొక్క విభాగమునకు ఒక్కొక్క దేవత అధిపతి అయి ఉంటుంది. ఆ దేవతను కానీ ఆరాధించడం వల్ల ఆ విభాగం మనకు తెలుస్తుంది. అంతవరకు తెలియకపోతే ఆ ఏ రాశి ఎందు పుట్టామో ఆ రాశి యొక్క లిమిటేషన్స్ లో మాత్రమే ఉండిపోతాం మనం. మేషము, తుల, కర్కాటకము, మకరం ఈ 4 రాసుల్ని చర రాసులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. చర రాసులు లేక ఇంగ్లీష్లో అయితే వీటిని కార్డియన్. చర స్వభావం కలిగినటువంటి మన దాని ఎందు ఒక దేవత మనని పర్యవేక్షించి ఉంటుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల చర స్వభావం అనేటువంటి వస్తుంది. చరరాశులలో ఎక్కువ గ్రహములు ఉంటుండగా పుట్టినటువంటి వారు చర స్వభావం కలిగి ఉంటారు. దే ఆర్ ఆన్ మూమెంట్. ఖాళీగా కూర్చోలేరు, ఏదో పని చేయాలి. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. పుట్టిన తర్వాత ఇట్ డ్రైవ్స్ దెమ్ ఇటు సమ్ యాక్షన్ రాదర్. ఖాళీగా ఉండడం అనేటటువంటి ఉండకుండా
ఏదో ఒక యాక్షన్లోకి డ్రైవ్ చేస్తుంది. మేషంలో ఉండేటటువంటి వారు కుచుడు దాని అధిపతి కాబట్టి, మేషం తలకి అధిపతి కాబట్టి బుర్ర ఏదో ఒకటి ఆలోచించేసి తోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కర్కాటక మనకు అందుడు చంద్రుడు కాబట్టి చంద్రుడి వల్ల ఒక ఎమోషన్ కానీ ఒక దేని వల్ల ఒక ఆలోచన వల్ల కానీ తోసుకుని జీవితంలో వెళ్తూ ఉంటారు. శుక్రుడు తొలగి అధిపతి కాబట్టి ప్రపంచంలో ఏదో ఒకటి కట్టేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం అంటే ఈ సిటీస్ అంతా పెట్టినటువంటి వాళ్ళంతా కూడా లిబరల్ డామినేషన్ ఉండేటటువంటి వాళ్ళు చెప్పుకున్నాం. ఏదో చేసేద్దాం అనేసి క్యాప్రికాన్లో ఉండేటువంటి శని అధిపతి అయినా సరే తను ఊర్ధ్వమైన శిఖరాలకు ఏదైనా ఎక్కుదాం అనేటటువంటి చెప్పుకున్నాం. మేక ఎలా ఉంటుంది, ఎక్కడైనా ఉంటే ముందు శుభ్రంగా కొండ ఎక్కుతాం, కొండ ఎక్కిన కొండ మీద రాయి ఎత్తుగా ఉంటుంది, అవే కూర్చుంటాం. సో ఈ మకరస్ ఉండేటటువంటి వారికి వాళ్ళు ఉండేటటువంటి సిచ్యువేషన్ చాలా అడ్వాన్స్ పైగా అనేటటువంటిది మూమెంట్ ఉంటుంది. ఎక్కువ చలరాశుల్లో గ్రహములు ఉంటుండగా పుట్టినటువంటి వారు యూజువల్గా యాక్టివ్ అయి ఉంటారు, యాక్టివిటీ ఉంటుంది లైఫ్లో.